श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभिद्रयवतु। गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शान्ति शान्ति शान्तिः। तत्सवितुः तत्सवितुर्वरेण्यं वरेण्यं तत्सवितुर्वरेण्यं सवितुर्वरेण्यं वरेण्यं सवितुर्वरेण्यं भर्गो वरेण्यं सवितुर्वरेण्यं भर्गः वरेण्यं भर्गो वरेण्यं भर्गो देवस्य भर्गो वरेण्यं भर्गो देवस्य भर्गो देवस्य धीमहि देवस्य भर्गो देवस्य धीमहि देवस्य धीमहि धीमहि धियो यो नो धियो यो नः यो नो यो नः प्रचोदयात् नो यो नः प्रचोदयात् नो नः प्रचोदयादिति प्राचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तुते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व साईश्वर। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष साईश्वर। हरिः ओम् तत्सत् श्री साईश्वरार्पणमस्तु। ॐ शान्ति शान्ति शान्तिः। साई राम, थैंक यू। గౌరీ ముదిగొండ గారు సాయిరామ్. సాయిరామ్ అండి. ఓ
సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరాముడి పాదపద్మములకు అనంతకోటి నమస్కారములు సమర్పించుకుంటూ, అహం సత్యబోధక గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదములు. సాయిరాం. ఈరోజు మహిళా దినోత్సవము. ఇంతటి గొప్ప మహిళా దినోత్సవం రోజున నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ కూడాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విష్ణుప్రియకు ప్రత్యేకమైనటువంటి భావిభారత మహిళగా ఆమె మనందరికీ కూడాను మనందరి పేరు స్వామి పేరు బాగా నిలబెడుతుందని ఆమెకు అనేకమైనటువంటి ఆశీర్వచనములు. ఆమె చెప్తున్న ఘనాపాఠము మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వినిపించడం జరిగింది. మా ఇంటి నిండా చుట్టాలున్నారు, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఆ చిన్న పిల్ల దాని గొంతు ఎంత బాగుందో, చాలా సంతోషం అనిపించింది. నిన్న స్వామి సోదరుడు నిన్న జరిగినటువంటి సత్సంగంలో అంటే అన్నము అంతా ఉడికిందా అవసరం లేదు, 2 మెతుకులు పట్టుకొని చూసి ఉడికిందని చెప్పడానికి ఆయన రెండు సెంటెన్సులు దీన్ని హైలైట్ చేసి సోదరుడు చెప్పడం జరిగింది. అది మళ్ళీ ఒక్కసారి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పారాగ్రాఫ్ 2 సార్లు చదువుకున్నా నేను కూడాను. గీతావాహినిలో బాబా అనేక చోట్ల తన అవతారత్వముని గురించి వెల్లడి చేశారు. అటువంటి సన్నివేశాలలో అంత సన్నిహితంగా సంభాషిస్తున్నది కృష్ణుడా సాయిబాబానా అన్న సందేహం మనకు కలుగుతుంది. ఎప్పుడు నన్ను మర్చిపోని వ్యక్తిని నేను ఎలా మరవగలను అన్నది ప్రశ్న అయితే, దానికి సమాధానం ఇలా ఉంటుంది: మర్చిపోవటం మానవుల బలహీనత. మీకు ఒక విషయం చెబుతాను. నిజానికి యోగాభ్యాసం కానీ, తపస్సు చేయడం కానీ, జ్ఞానం కానీ అసలు ఏది అవసరం లేదు. ఎంత బాగా చెప్పారండి. అసలుకి ఏది అవసరం లేదు. నువ్వు పరిశుద్ధంగా అంటే పవిత్రంగా నువ్వు పరిశుద్ధంగా నన్నే నమ్ముకొని నాకు శరణు వేడితే చాలు. అంటే దానికి ఏం ఖర్చు అండి అసలుకి? నువ్వు మనం అర్పించుకోవటమే. నిజానికి యోగాభ్యాసం కానీ, తపస్సు చేయడం కానీ, జ్ఞానం కానీ అసలు ఏదీ అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీ మనసులను నా యందు లగ్నం చేయండి, నాకే అంకితం చేయండి. నేను మీ నుంచి ఆశించేది, మీరు చేయవలసింది అది ఒక్కటే. చూడండి, ఏ యోగాభ్యాసాలు, ఏ క్రతువులు మనము వ్రతమని ఇదని ఎన్నో రకాల క్రతువులు చేస్తున్నాం, మంచి పనులే చేస్తుంటాం ఆడవాళ్ళమందరం. కానీ స్వామి కోరేది ఒక్కటే, మన మనసుల్ని ఆయనకు అంకితం చేయటం అన్నమాట. అదొక్కటి నిన్న అట్లా హైలైట్ చేయటం కూడా బాగుంది. భక్తి ద్వారా బ్రహ్మానందమును పొందవచ్చునని ప్రచారం చేసినటువంటి నారద మహాముని కృష్ణునిగా అవతరించిన భగవంతుని యొక్క లీలలను గురించి వర్ణించవలసిందిగా వ్యాస మహర్షికి సలహా ఇచ్చాడు. ఆ విధంగా నారదముని సలహా మేరకు వెలసిన పవిత్ర గ్రంథం శ్రీ మహాభాగవత పురాణం. బాబా దానికి కూడా మరింత మధురమైన సంక్షిప్తమైన రూపం కల్పించి భాగవత వాహినిగా వెలువరించారు. ఇది మనం అందరం కూడా బాగా చదువుకొని ఆనందించాము. సో ఇవాల్టి సత్సంగం మొదలు పెడుతున్నాను. ప్రతి పేజీ నుండి పాఠకుని హృదయానికి తిన్నగా స్పష్టంగా ప్రవహిస్తుంది బాబా భాగవత వాహిని. ఈ పుస్తకంలో మొత్తం పేజీలు 300కు పైగా ఉన్నాయి. ఇందులో శ్రీకృష్ణుని లీలలు అద్భుతంగా వర్ణించబడినాయి. ఆయన అనుగ్రహం పొందిన వారు అంకిత భావంతో చేసే పనులను గురించి కూడా అందులో వర్ణించబడింది. ఇంతేగాక వ్యాస మహర్షి యొక్క పాండిత్య ప్రతిభను తెలియపరిచే వివిధ విషయములను గురించి కూడా వర్ణించబడింది. ఫలితంగా భాగవత వాహిని కేవలం ఒక పుస్తకం మాత్రమే కాకుండా ఒక ఔషధంగా, ఒక ఉపశమనకారిగా, పవిత్ర తీర్థయాత్రగా, ఒక శంఖారావంగా, ఒక జ్యోతిలాగా, ఒక మధుర భక్తి గీతంగా రూపుదిద్దుకుంది. మన మనసులలోని క్రూరత్వాన్ని మచ్చిక చేసే విధంగా, త్రిగుణాత్మకమైన బంధాల నుండి విముక్తి కలిగించే విధంగా బాబా భాగవత వాహిని రూపొందించారు. 7 రోజులలో పాముకాటికి బలై మరణం పొందవలసిందిగా
పొందవలసిందిగా శాపం పొందిన పరీక్షణ్ మహారాజు యొక్క మేలు కోసం వ్యాస మహర్షి కుమారుడు శుకుడు ఈ భాగవత పురాణమును గానం చేయడం జరిగింది. 7 రోజుల పాటు ఈ పురాణ ప్రవచనం కొనసాగింది. వారం రోజుల పాటు భాగవత కథాశ్రవణం చేయుట వలన పరీక్షణ్ మహారాజు యొక్క మనస్సంతా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కీర్తి గుణగానంతో నిండిపోయింది. నాలుకపై భగవాని నామం ఆడుతుండగా కనుల ముందు భగవంతుని రూపం కదలాడుతుండగా ఆ మహారాజు కన్ను మూశాడు. మనమందరము కూడా అటువంటి మరణ శిక్షకు లోబడినట్టి వారమే. అయితే మనకు మృత్యువు ఏ క్షణాన మనను కబళి వేస్తుందో తెలియదు. భాగవత వాహిని మృత్యు భయం నుండి తప్పించుకోవాలని అనుకున్న వారిని ఆనందంగా ఆశాపూరితంగా ఈ ప్రాణి లోకాన్ని దాటిపోయేందుకు తయారు చేసి రక్షించగలదు. అందుకే స్వామి చెప్తారు కదండి, భాగవతం వింటే బాగవుతాం అని చెప్పి. గత స్మృతులు. ఈ మధ్యకాలంలో బాబా కలం నుండి నూతనంగా ప్రవహించిన మధుర సుధా రసవాహిని రామకథ రసవాహిని తన అనుచరులతో కూడి అవతార లక్ష్యమును సాధించుటకై తిరిగి వచ్చిన రాముడే తానని బాబా ప్రకటించారు. ఆయన ప్రేమచే ఆకర్షించబడిన మనందరికీ మానవుని ఆయన ఆదర్శాలకు అనుగుణంగా తీర్చిదిద్దుట అనే ఆయన అవతార కార్యంలో పాలు పంచుకునే సౌభాగ్యం లభించింది. అంతే కదండి. ప్రేమచే ఆకర్షించబడిన మనమందరం కూడా ఆయన ప్రేమకు ఆకర్షితులమైన ఆయన ఆదర్శాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడ్డాం మనమందరం కూడా. కాబట్టి మనమందరం కూడా రామ అవతారంలో వానరులందరూ చేసుకున్నంత అదృష్టము, అట్లాగే గోపికలు చేసుకున్న కృష్ణావతారంలో వాళ్ళు చేసుకున్న అదృష్టం అంతా కూడా మనం కూడా పొందుతున్నామన్న ఆలోచన వచ్చినప్పుడు మన మీద మనకే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆది కవి వాల్మీకి గాని మరి ఏ ఇతర కవి గాని వ్రాయినటువంటి సూక్ష్మమైన విషయములను గురించి, సంఘటనల గురించి, తన పూర్వావతారమైన రాముని జీవితంలోని ఘట్టాలను గురించి బాబా విపులంగా వర్ణించారు. ఎన్నో కొత్త సంఘటనలను కూడా అదనంగా వ్రాశారు. ఎంతో కాలంగా రామాయణ అభిమానులను కలవరపెడుతున్న అనేక విషయాలకు ఆ సంఘటనల ద్వారా కావలసిన సమాధానం లభించింది. రాముణ్ణి చరిత్ర ప్రసిద్ధిగాంచిన యువరాజుగా గౌరవించాలా లేక భగవంతుని అవతారంగా పూజించాలా అన్న వివాదాన్ని బాబా సరైన సమాధానంతో బాబా తీర్చిదిద్ది పెట్టారు. రామకథ రసవాహిని సాక్షాత్తు రామాయణ సారాంశామృతమే. బాబా వ్రాసిన జవాబులు. సందేహాలతో బాధపడుతున్న వారికి, దురదృష్టం చేతిలో ఓటమి పొంది కృంగిపోతున్న వారికి అవతారమూర్తి యొక్క కలం జాబులు వ్రాస్తుంది. స్వామి ప్రేమను, కరుణను ఈ జాబులు బాధితుల హృదయాలకు అందించి ఆ గాయాలను మాన్పుతాయి. ఆధ్యాత్మిక వసంతాన్ని పంచి ఇచ్చే ఈ జాబులు ప్రేమను పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగిస్తాయి. గురువుగా తన పాత్రను నిర్వహించుకోవటం కోసం ప్రతి చిన్న సందర్భాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు. ఒక వధూవరుల జంటకు వారి వివాహ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్రాసిన ఉత్తరంలో, మీరు కేవలం సన్నిహితం కాబోతున్న ఒక స్త్రీ, ఒక పురుషుడు మాత్రమే కాదు, ఒకే శరీరానికి చెందిన కుడి ఎడమ భాగాల వలె నా వలె సత్యంగా మీరు కూడా శివశక్తి స్వరూపాలే. ఎల్లప్పుడూ మీరు తృప్తి ఆనందపు ఛాయలలో జీవించెదరుగాక. ప్రేమ సాగర ఉత్తుంగ తరంగములపై మీరు తేలియాడెదరుగాక. ధైర్యము, నమ్మకము అనబడే తాళ్లతో కట్టబడిన విశ్వాసం అనే పూల ఊయలలో సంతోషంతో ఊగుదురుగాక. ఈనాడు మీరు అధిరోహించబోతున్న ఈ సంసార నావ ఎల్లప్పుడూ ఆనందంతో, సంతృప్తితో, సాహచర్యంతో, ఆయురారోగ్యాలతో, పరిపూర్ణత్వముతో నిండియుండి భగవంతుని చరణ కమలముల చెంతకు సురక్షితముగా చేర్చునుగాక. ఆత్మ సమర్పణ, సేవ అనడి తెడ్లతో అనుగ్రహం అనే చల్లని గాలి దాని తెరచాపల్ని నింపగా మీరిరువురును మీ సంసార నౌకను నడిపెదరుగాక అంటూ ఆశీస్సుల వర్షం కురిపించాడు. నేనైతే ఎవరిని ఇంత బాగా ఆశీర్వదించలేదండి. నా జీవితంలో ఎంతో మందికి అక్షింతలు వేశాను, కానీ ఎంత బాగా ఆశీర్వచనాలండి, ఎంత గొప్పగా ఉన్నాయో స్వామివి.
ఒక భక్తుని షష్ఠి పూర్తి సందర్భంగా వ్రాసిన ఉత్తరంలో, మేల్కొనుము, నీ హృదయములో ప్రేమమయమగు పాత్రమూర్తి వలె నివసిస్తున్న సత్యసాయి నీపై ఆనంద వర్షాన్ని కురిపిస్తున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యము, మనశ్శాంతి, భౌతిక జీవితాకర్షణల పట్ల వైరాగ్యము, భగవంతుని పట్ల భక్తి, నీ యథార్థ సత్యమును తెలుసుకోవడంలో విజయము నీకు కలుగుగాక. మీరు, మీ పిల్లలు, మనుమలు భాగ్యములతో తులతూగెదరుగాక. మీ చుట్టుపక్కల వారందరికీ ఆనందమును కలిగించెదరుగాక. భగవంతుని దివ్య అవతార లీలలను దర్శించడంలో పాలు కొనెదరుగాక. ఎల్లప్పుడూ మంచితనంతో సజ్జన సాంగత్యంలో భగవంతుని దివ్య లీలలను స్మరిస్తూ కాలం గడిపెదరుగాక. నేను పంచుతున్న ప్రేమామృతాన్ని చేయి చాంచి అందుకొనండి. ఏ మకరందము కూడా ఇంతకంటే మధురంగా, శక్తివంతంగా ఉండబోదు అని తమ ఆశీస్సులను అందచేశారు బాబా. ఎంత తీయగా ఉన్నాయండి ఉత్తరాలు. మృత్యువు ఒడిలోనికి చేరుకోబోతున్న 90 సంవత్సరముల వృద్ధురాలికి, నరసమ్మ, నా ఆశీస్సులు స్వీకరించు. సాయి నీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన అక్కడి నుండి ఎక్కడికి కదిలిపోడు. ప్రతి శ్వాసతోనూ సాయి నామం జపించు. ప్రతి క్షణం నా నామస్మరణలో గడుపు. నీ ఆలోచనలన్నీ కేంద్రీకరింపజేసి సాయి నీ పక్కనే నిలబడి ఉన్నట్లుగా ఊహించు. సాయి నిన్ను తప్పక రక్షిస్తాడు. నీ సాయిలో ఐక్యమవుతావు. శాశ్వతంగా నీవు సాయిలోనే ఉండిపోతావు అని బాబా వ్రాశారు. అనుగ్రహించబడిన ఆ వృద్ధ భక్తురాలి ముఖంలో ప్రశాంతత తొణికిసలాడిందని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఆమె మరణించడానికి కొద్ది క్షణాల ముందు దర్శనాన్ని, ప్రసాదాన్ని కూడా అనుగ్రహిస్తానని ప్రతిజ్ఞ చేసిన సాయి అద్భుతంగా ఆమె నోటిలో వేసిన విభూతిని చప్పరిస్తూ ఆ వృద్ధురాలు ప్రశాంతంగా కన్ను మూసి అమరత్వాన్ని పొందింది. బాబా ఉత్తరాలు నాడి వేగాన్ని పెంచుతాయి, హృదయాన్ని వేడెక్కిస్తాయి, బాధ నుంచి ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి. ఒకసారి ఒక భక్తుడు తన తల్లి అనారోగ్య కారణం వలన దసరా ఉత్సవాల సందర్భంలో ప్రశాంతి నిలయానికి రాలేకపోయినందుకు చాలా విచారిస్తున్నానంటూ బాబాకు ఒక జాబు రాశాడు. కొన్ని నెలల క్రితం ప్రభుత్వం వారు అతనిని ప్రశాంతి నిలయానికి కేవలం కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న ఒక పట్టణంలో మెజిస్ట్రేట్ గా బదిలీ చేసినప్పుడు అతడు ప్రశాంతి నిలయానికి మరింత చేరువలో ఉండే ప్రదేశానికి తనను బదిలీ చేయించమని బాబాను ప్రార్థించాడు. కానీ అతనిని 1000 మైళ్ళ దూరంలో బంగాళాఖాతానికి చేరువగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని ఒక పట్టణానికి బదిలీ చేయడం జరిగింది. బాబా అతని ఉత్తరానికి జాబు రాస్తూ, నీ జాబు అందింది, నీ ప్రణామములు స్వీకరించాను. నీవు ఉత్తరంలో వ్యక్తం చేసిన ఆందోళనను గురించి నాకు తెలుసు. నీవు ఎంతగానో ప్రేమించి ఆరాధించే వారి నుండి దూరమైనప్పుడు పెంచుకునే ప్రేమే అన్నిటికంటే గొప్ప సాధన. ఈ సాధనను నీవు తీవ్రతరం చేయాలి. ఇంకా గాఢంగా, తీవ్రంగా ప్రేమను పెంచుకో. సాయితో ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆనందంగా ఉంటావన్న విషయం నాకు తెలుసు. మీ ఆనందమే నాకు ఆహారము అన్న విషయాన్ని సర్వదా గుర్తుంచుకో. నా ప్రియమైన చిరంజీవి, త్వరలో సమీపించబోతున్న దసరా ఉత్సవాలలో సాయిని సేవించలేకపోతున్నానన్న విచారం నీకెందుకు? మీ అమ్మగారి అనారోగ్యం కారణంగా నా వద్దకు రాలేకపోతున్నందుకు నీవు విచారిస్తున్నావు. నీవు మీ అమ్మకు సేవ చేస్తే అది నాకు సేవ చేసినట్లు కాదా? ఆయి, తాయి, మాయి అని పిలువబడే అమ్మ మరెవరో కాదు, సాయియే. అందుకే అమ్మని సేవించు. ఆ సేవ ద్వారా సాయిని ఆరాధించు. నీకు సందేహం కానీ, విచారం కానీ ఎందుకు? కంటికి రెప్ప ఉన్నంత సన్నిహితంగా ఉండి సాయి నిన్ను రక్షిస్తున్నాడు. నిత్యం నీవు అర్పించే పూజను స్వీకరిస్తూ, నీవు సమర్పించే నైవేద్యాలను అందుకుంటూ, అనుగ్రహం అనే ఆనందాన్ని నీకు అందచేస్తూ, నీవు ఎక్కడ ఉంటే సాయి అక్కడే ఉన్నాడు. నిన్ను సాయి అన్నడు మరువడు, విడువడు, నీ హృదయ పీఠం నుండి తొలగడు. మీ అమ్మకు నా ఆశీస్సులను అందచెయ్యి. అన్ని ఆలోచనలు వదిలిపెట్టి ఆత్మయే రామునిగా భావించి ధ్యానించమని నా మాటగా ఆమెకు తెలియచెప్పు. అదే అసలైన బలమైన ఆధారం. తక్కినవన్నీ తాత్కాలికంగా వచ్చి కదిలిపోయే మేఘాల వంటివే, ఎండమాముల వంటివే. ఎల్లప్పుడూ నాలుకతో భగవన్నామం జపిస్తూ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉండే భగవంతుని ధ్యానించమని ఆమెకు చెప్పు. ఆమె అంతరంగంలోని ఆనంద తరంగాలలో
భగవంతుడు తేలియాడుతున్నట్లుగా ఊహించుకోవలసిందిగా చెప్పు. ప్రతిరోజు నేను బోధించే అసలైన సాధన అదే. నేను సత్సంగం మొదలుపెట్టే ముందు సార్ నేను అంతరంగ సాయి పాడదామని అనుకున్నాను సార్. సాయిరాముడు చూడండి నా చేత అవే పలికిస్తున్నాడు. ఇందాక మళ్ళీ అన్ని భజనలు పాడినాక నేను పాడితే బాగుండదని ఊరుకున్నాను అది పెట్టుకొని. నిజంగానే అంతరంగ సాయి ఈయన. నీ గృహలక్ష్మి గృహము యొక్క సంతోషాభివృద్ధులను తీర్చిదిద్దే దేవత అని కూడా పిలువబడే శ్రీమతికి నా ఆశీస్సులు. ఎంత బాగా ఉంది. అందచేయి, త్వరలోనే నీవు నా సన్నిధికి వచ్చి ఆనందాన్ని పొందగలవు అని వ్రాశారు స్వామి. సాయి మీ హృదయ నివాసి. ఒక వృద్ధురాలి భర్త యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు ఆమెకు బాబా ఒక ఉత్తరం రాస్తూ, వివాహం ఇద్దరు వ్యక్తులను భార్య భర్త అనే బంధంతో దగ్గర చేస్తుంది. వివాహం జరగడానికి కొద్దిసేపటి క్రితం వారిరువురు ఒకరినొకరు ఏమవుతారు? అలా వివాహం జరగకపోతే వారిలో ఒకరి గురించి మరొకరికి ఎటువంటి విచారము కలగదు. జన్మించడానికి ముందు పుత్రుడు గాని సోదరుడు గాని ఎక్కడ ఉంటున్నాడు? ఏమై ఉన్నది? ఏమి కానున్నది? ఈ రెండిటి మధ్య గల విరామమే జీవితము. కలిసి జీవించిన ఆ కొద్ది కాలంలో మన చేతుల్లో లేని జరగరాని సంఘటనలు జరిగినప్పుడు భగవంతుని శరణు వేడి ఓదార్పును పొందడం కన్నా చేయగలిగింది మరేమీ లేదు. తాను దర్శించిన సత్యం అనే వెలుగు బాటలో నీ భర్త ఎంతో చక్కటి మంచి జీవితాన్ని గడిపాడు. అతడు ఎవరి పట్ల ఎటువంటి నిరక్షరాస్యులకు బాధితులకు ఎంతో సేవ చేశాడు. పేదరికంతో బాధపడుతున్న ఎన్నో కుటుంబాలకు సహాయం చేశాడు. చాలా మంది యువకులకు విద్యాభ్యాసమునకై సహాయపడినాడు. సమయానికి తగినట్లు అతను ఇచ్చిన విరాళముల వలన చాలా మంది రోగులు స్వస్థతను పొందారు. అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ ఎక్కడికి తాను వెళ్ళినా అక్కడి వారందరికీ ఆనందాన్ని పంచిపెట్టేవాడు. చివరకు అతను భౌతిక కాయాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైనదని భగవంతుడు సంకల్పించాడు. ఆ రోజు అతను అలా మద్రాసు వెళ్ళి ఉండకపోతే అలా జరిగి ఉండేది కాదేమోనని విచారించడం వలన ప్రయోజనం ఏముంది? ఎన్ని ప్రశ్నలకు సమాధానం సార్ ఈ పారాగ్రాఫు. ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను కాపాడటం, ఆయన పాటించిన ఆదర్శాల అడుగుజాడలలో నడవడమే ఇప్పుడు నీ ముందున్న కర్తవ్యం. నీ భర్త ఇప్పుడు ఇక్కడ నా సన్నిధిలోనే ఉన్నాడు. బ్రతికి ఉండగా కూడా ఎల్లప్పుడూ నాతోనే ఉండాలని వాంఛించిన అతను ఇక మీదట కూడా ఎప్పుడు నాతోనే ఉంటాడు. అన్ని బంధముల నుండి పరిధుల నుండి ముక్తుడైన అతనిని స్వామి తన సన్నిధి నుండి ఎప్పుడు వేరు చెయ్యరు. నిజానికి అటువంటి వ్యక్తి చెంతకు చేరుకోగలిగినందుకు ఇన్ని సంవత్సరాలు అంత మంచి వ్యక్తి సహచర్యంలో గడపగలిగిన నీవు అదృష్టవంతురాలివి. ఆయన ఆలోచనలు పవిత్రమైనవి. అసూయ, ద్వేషం, అత్యాశ వంటి వాటి ఛాయలు కూడా అతనిలో లేవు. అందుచేత అతని స్థానం శాశ్వతంగా నాతోనే ఉంటుంది. ప్రేమ అనబడే చల్లని వర్షం నీపై కురిపించాలన్న ఉద్దేశంతోనే ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను. ఆ చల్లని వర్షం నీలో చెలరేగుతున్న దుఃఖం అనే మంటలను చల్లార్పి వేస్తుంది. నీ భర్త సాయి సన్నిధిలో ప్రశాంతి నిలయంలోనే ఉన్నాడు. తన ఆధ్యాత్మిక సాధనతో అతను ఆ స్థితిని చేరుకోగలిగాడు అంటూ ఆ వృద్ధ వితంతువును ఓదారుస్తూ స్వామి చల్లని ప్రేమ వర్షం కురిపించారు. అన్ని జీవరాశులకు మిత్రునిగా భగవంతుని అభివర్ణిస్తున్నది గీత. స్వామి వ్రాసే ఉత్తరాలు తండ్రి కంటే ఎక్కువగా ఓదార్పునిస్తూ, తల్లి కంటే ఎక్కువగా ఆప్యాయత అనురాగాలను వర్షిస్తూ, మరే ఇతర బంధువుల కన్నా స్నేహితుల కంటే ఎక్కువ స్నేహాన్ని అభిమానాన్ని వ్యక్తం చేస్తాయి. తమలోనే ఉన్న దైవాన్ని గుర్తించి ఆ దైవానికి తమ జీవితాలను అంకితం చేసుకునే వారికి స్వామి శాశ్వతంగా తనలో జీవించే వరాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎంత దిశా నిర్దేశం ఉన్నది చూడండి. మనం ఎంత శాశ్వతమైనటువంటి స్థానం రేపు మనం పొందబోతున్నాము అనేది ఎంత బాగా చెప్పారు స్వామి. మనం ఇలా మంచి పనులు చేసుకుంటూ అందరం కూడా ఈ మహిళా దినోత్సవంలో ఇంకా ఇంకా స్వామి దగ్గరికి స్వామి మెచ్చుకునే పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
స్వామి నాకు వ్రాసిన ఉత్తరం. 22 సంవత్సరాల క్రితం బాబా నాకు వ్రాసిన ఒక ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అవధులు లేని ఆయన ప్రేమను, సర్వజ్ఞతను, సర్వవ్యాపకత్వాన్ని ఆ ఉత్తరం నిరూపిస్తుంది. అవధులు లేని తన ప్రేమతో ఈ ప్రపంచంలోని ప్రజలందరిలోనూ మార్పును తేవడమే తన అవతార లక్ష్యమని అంటారు బాబా. పవిత్ర గంగా నది, బోధి, గయ, దక్షిణేశ్వర్, కామార్పుకూర్, పూరి మొదలైన తీర్థయాత్రా స్థలాలను దర్శించి బెంగుళూరు చేరుకున్నాను. మా అమ్మగారిని, నా శ్రీమతిని కూడా యాత్రకు తీసుకెళ్లవలసిందిగా బాబా నన్ను ఆదేశించారు. బయలుదేరే ముందు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రయాణంలో మాతోనే ఉంటానన్న హామీని కూడా మాకు ప్రసాదించారు. 3 రైలు టికెట్లపై మనం 4గురం ప్రయాణం చేస్తాము అన్నారు బాబా. కంటికి కనపడకుండా అదృశ్యంగా మనతోనే ప్రయాణిస్తూ ప్రతి మలుపులోనూ రక్షిస్తూ జీవన యాత్రలో పయనించే ప్రతి యాత్రికునికి తోడుగా నీడగా బాబా ఉంటారని మనకు తెలుసు. స్వామి నాకు అప్పగించిన కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తించడం పూర్తయిన తరువాత ఋషికేశిలోను, వారణాసి, గయలోను మా ముగ్గురికి దివ్య దర్శనాన్ని ప్రసాదించి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొడైకెనాల్లో ఉన్న బాబాకు ఒక ఉత్తరం రాశాను. అందుకు జవాబుగా స్వామి నాకు ఈ విధంగా ఉత్తరం రాశారు. నీవు రాసిన ఉత్తరం నాకు కొడైకెనాల్లో ఉండగానే అందింది. కానీ అదే రోజున మేము మద్రాసుకు తిరిగి రావటం వలన వెంటనే జవాబు రాయలేకపోయాను. 25వ తేదీన ఇంచుమించు అర్ధరాత్రి సమయానికి మద్రాసు చేరుకొన్నాను. ఉత్తరం పైన 26వ తేదీ ఉందన్నమాట. నీ మాతృదేవితో కలిసి పవిత్ర యాత్రా స్థలాలన్నిటినీ దర్శించి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ స్వామి మీ చెంతనే ఉండగా మీకు ప్రయాణంలో ఆలస్యము కాని, ఆశాభంగము కాని ఎలా సంభవిస్తాయి? నా రూపము, నామము వేరువేరు కాదు. నా నామాన్ని ఉచ్చరించినంతనే, స్మరించినంతనే రూపం వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. రూపాన్ని తలచిన తక్షణమే నామం జాగృతం అవుతుంది. ఎల్లవేళలా నా నాలుకపై నామం నాట్యం చేస్తుండడం వలన రూపం కూడా నీ వెంటనే, నీ జంటనే ఉండి తీరుతుంది. ఇదంతా నేను మీకు ప్రసాదించిన వరంగా చెప్పవలసిన అవసరం ఏమున్నది? ఎక్కడ నా నామం స్మరించబడితే, ఎక్కడ నా నామం భక్తితో జపించబడితే అక్కడ నా రూపం తప్పక ఆవిష్కరించబడుతుంది. ఆ దృశ్యాలన్నీ స్వామి అనుగ్రహ వరాలని నీవు అనవచ్చును. కాదు కాదు, సాధన ముందు సంకల్పము, తరువాత అన్ని సాధన ముందు సంకల్పము తరువాత అని నేనెప్పుడు చెప్తూ ఉంటాను. అదియే సరి అయిన క్రమం. భక్తునిలోని ఆర్తి గాఢతను బట్టి నా సంకల్పము ఆనందమును అనుగ్రహిస్తుంది. ఇందుకు సాధన అత్యంత ఆవశ్యకం. నీవు ప్రొఫెసరువు కాబట్టి ఈ విషయాన్ని తేలికగా అర్థం చేసుకోగలవు. నీవు విద్యార్థుల పరీక్ష పేపర్లను దిద్ది ఉంటావు కదా. వారు వ్రాసిన జవాబులను బట్టి కదా నీవు వారికి మార్కులను వేసేది. నేను కూడా అలాగే. మీరు ఆచరించే సాధనలోని మీ నిజాయితీని, నిలకడను బట్టే నా సంకల్పం రూపుదిద్దుకుంటుంది. సాధన ద్వారా తమ కష్టాలను అధిగమించగలమన్న విషయాన్ని చాలా మంది తెలుసుకోలేదు. కొడైకెనాల్లో సాయంకాలం భజన కార్యక్రమానికి వేలాది మంది హాజరైనారు. వారు జీవితంలో మొట్టమొదటిసారిగా స్వామి దర్శనం పొందే హక్కు తప్పకుండా ఉంది. అసలు ఇక్కడికి రావాలని నేను అనుకోలేదు. అంతా అనుకోకుండా అలా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి మీ అమ్మాయి తన భర్త ఆరోగ్యం పట్ల చాలా ఆందోళన చెందింది. అతని ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లుండి బాగా క్షీణించింది. అతని అనారోగ్య పరిస్థితిని గురించి మీ అమ్మాయి నీకు ఉత్తరం రాస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మరునాడు ఉదయం పుట్టపర్తి అడ్రస్కు ఉత్తరం పోస్ట్ చేసింది. ఆ ఉత్తరం నాకు ఇంకా చేరలేదు, కానీ ఆ ఉత్తరం రాస్తున్నప్పుడే నాకు అందులోని సంగతులు తెలుసు. స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉండగా ఇంకా భయం ఎందుకు? ప్రియమైన బిడ్డ. ఓ ఇంకొకటి, బాబా ఒక భక్తునికి వ్రాసిన జవాబు నుంచి ఉదహరించాలని ఇప్పుడు అనుకుంటున్నాను. భక్తుడు ఆర్థిక సమస్యలు తట్టుకొనలేక దేశం వదిలి మలేషియా పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మద్రాసు హార్బర్లో అతని స్టీమర్ టికెట్ ప్రయాణానికి సంబంధించిన ఇతర కాగితాలు అన్నీ కూడా ఎవరో దొంగిలించటంతో అతని ఇక గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలని పథకం వేసుకున్నాడు. 23 సంవత్సరాల వయసులో బాబా ఈ ఉత్తరం రాశారు.
ఆ ఉత్తరంలో, ప్రియమైన పట్టాభి, స్వామి నీకు ఈ ఉత్తరం రాస్తున్నారు చూడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నారు. కానీ డియర్ చైల్డ్, ఇదేమి పిచ్చి పని, ఎటువంటి ఉత్తరం రాసి ఇంటి వద్ద వదిలిపెట్టావు? తొందరపాటుతనం మూర్ఘత్వ లక్షణం. నీ సమస్యలను గురించి ప్రశాంతంగా ఆలోచించు. నిదానంగా ఆలోచించడం వలన సత్యం బోధపడుతుంది, ప్రయోజనం చేకూరుతుంది. నీకంటే దురదృష్టకరమైన, హీనమైన పరిస్థితులలో ఉన్న కోట్లాది ప్రజలను గురించి ఆలోచించి చూడు. నిన్ను కాపాడడానికి, మార్గం చూపించడానికి నీకు నేనున్నాను. వాళ్ళలో ఎంతమంది ఇటువంటి భాగ్యం కలిగి ఉన్నారు? పేదరికం, అప్పుల బాధ నీ ఒక్కడికేనా ఉన్నది? నీవు తీసుకున్న నిర్ణయం నీకు ఎటువంటి విశ్రాంతిని కానీ, ప్రశాంతిని కానీ కలిగించదు. అది సరైన పద్ధతి కాదు. బాధ్యత నుండి తప్పించుకొని పారిపోవటం మగతనం కాదు. నా మాట విను, వెనుకకు తిరుగు, నీ స్వస్థలానికి వెళ్ళిపో, ధైర్యంగా ఉండు. సాహసం స్వేచ్ఛను కలిగిస్తుంది. కనుక ఈ ప్రపంచాన్ని ధైర్యంగా, సాహసవంతంగా ఎదుర్కో. అది అవాంతరాలన్నింటినీ జయిస్తుంది. పారిపోవాలన్న నీ పిరికి ఆలోచనను విడిచిపెట్టు అని వ్రాశారు. తరువాత పట్టాభి తన స్వస్థలానికి మరలి వెళ్లి ఆత్మవిశ్వాసంతో తిరిగి కోలుకొని క్రమంగా విజయాన్ని సాధించాడు. ఇలా స్వామి వీరందరితో ఇంత అనుగ్రహంతో ఉన్నప్పటికీ ఇతరులకు ఉదాహరణలుగా జీవితాన్ని గడపాలని తాను ఆశించిన వారు ఏమాత్రం క్రమశిక్షణ తప్పి వ్యవహరించినా, పొరపాటుగా ప్రవర్తించినా స్వామి ఎంత మాత్రం క్షమించరు. మనం అనుకుంటాం ఈయన ఎంత కరుణా సముద్రుడు అని. కాదు కాదు, కానీ మనం ఏదైనా తప్పు పని చేస్తే చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తారనమాట. శ్రీ సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షునికి స్వామి ఒక ఉత్తరం రాస్తూ, సమితులను గురించి నేను వ్రాయటంలో ఏమీ ప్రయోజనం లేదు. ప్రాపంచిక వింతలు, ఆకర్షణలను జయించి మానవుడు మరో ప్రపంచాన్ని పొందాలని నేను చెబుతూ ఉన్నాను. కానీ సంస్థ సభ్యులు మాత్రం భావి జీవితాలను గురించి, మరో ప్రపంచాన్ని గురించిన ఆలోచనలనే వదిలిపెట్టేశారు. ఈ జీవితం, ఈ ప్రపంచం, ఇదే సత్యం, ఇదే శాశ్వతం అని భావిస్తున్నారు. ఇదే వారికి కొలమానంగా, పరమలక్ష్యంగా అనుకుంటున్నారు. భవిష్యత్తు వారికి కేవలం రాత్రి వేళ మెలుగురు పురుగు కాంతిలా మాత్రమే గోచరిస్తుంది. చంద్రునితో పోల్చి చూస్తే ఆకాశంలోని నక్షత్రాలు చాలా చిన్న చిన్న చుక్కల వలె మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తాయి. చంద్రుని కాంతి కంటే చాలా తక్కువ కాంతితో మెరుస్తున్నట్లుగా ఆ నక్షత్రాలు కనిపిస్తాయి. నిజానికి ఒక్కొక్క నక్షత్ర కాంతి 100 సూర్యుల తేజస్సుకు సమానం. పరిమిత దృష్టితో చూచే మూర్ఖులకు చంద్రుడు తేజోరాశిగా, నక్షత్రాలు చుక్కలుగా మాత్రమే కనిపిస్తాయి. అటువంటి వారికి దూరం కారణంగా భవిష్యత్తు ఎంతో అవసరమైనదిగాను, అనుభవంలో దగ్గరగా ఉండడం వలన వర్తమానం చాలా అవసరమైనదిగాను అనిపిస్తున్నది. నక్షత్రాల కాంతిని పట్టించుకోకుండా చంద్రుని కాంతికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత చక్కటి ఉపమానం అండి. మనమందరం కూడా చంద్రుని కాంతితోనే సంతృప్తి పడుతున్నాము. నక్షత్రాలు చాలా పెద్ద పెద్దవి, వాటి కాంతి కోటి సూర్యుల సమానము అన్నది మనకి అందరికీ కూడా తెలియజెప్తున్నారు అన్నమాట ఉత్తరాల ద్వారా. ఈనాటి నాగరికత పరమాణువును గుర్తిస్తున్నది, కానీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రశాంతి నిలయం నుండి కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు బాబా ఉత్తరాలు వ్రాసి మందిరంలో నివసించే వారికి పెద్దగా చదివి వినిపించమనేవారు. సామాన్యంగా ఉత్తరాలలో తాను వారికి ఏర్పరిచిన నియమ నిబంధనలను క్రమశిక్షణతో పాటించవలసిందిగా, గౌరవించవలసిందిగా హెచ్చరిస్తూ ఉండేవారు. మనకి నవసూత్ర నియమావళి మనం రాసుకొని మందిరాలలో పెట్టుకుంటాం కదా, ఎందుకంటే మనం రోజు చూసుకోవాలన్నమాట. మందిరవాసులందరికీ ఆశీస్సులు. మందిరంలోని వారందరికీ అప్పగించబడిన విధులను సక్రమంగా నిర్వర్తించమని చెప్పండి. నిత్య విద్యుక్త ధర్మాలైన పూజ, ధ్యానం, భజన, సంకీర్తన, సాయి సాహిత్య అధ్యయనం అన్ని కూడా నియమిత కాలానుగుణంగా భక్తి ప్రపత్తులతో పాటించండి. ప్రజలందరూ ఒకరితో ఒకరు సన్నిహితంగా, ప్రేమతో, స్నేహభావంతో మెలగాలి. అసూయ, క్రోధము, గర్వము, కోపము, ఇతరులకు కీడు కలిగించాలనే దురభిప్రాయము వంటి విషయాలను అదుపులో ఉంచుకోకుండా చేసే సాధన వలన ఏమి ప్రయోజనం కలుగుతుంది? మీరు ఎంతకాలం ఆశ్రమంలో గడిపినప్పటికీ పైన చెప్పిన విషయాలను అదుపులో ఉంచుకోలేకపోతే మీరు ఎటువంటి అభివృద్ధిని సాధించలేరు. ఎంత బాగా క్లియర్ గా చెప్తున్నారు.
వాన కురిసినందుకు నిదర్శనంగా నేలలో తేమ ఎలా ఉంటుందో అలాగే సాధనకు నిదర్శనంగా ఇంద్రియ నిగ్రహము, ఇతరులను కించపరిచేలా మాట్లాడటము, అనవసరపు సంభాషణలను మానండి. ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధనలను అభివృద్ధి పరుచుకోండి. క్రమశిక్షణ ద్వారా అంతర్దృష్టిని పెంచుకోండి. ఎన్ని జన్మల పుణ్యఫలంగా మీకు లభించిన ఈ సదవికాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్వామి అనుగ్రహం, ప్రేమ మీకు ఎప్పుడు ఉంటాయి. కానీ వాటిని మరింత అధికంగా సంపాదించటానికి ప్రతిరోజు మీరు ద్విగుణీకృత ఉత్సాహంతో సాధన చేయాలి. పుట్టపర్తి ప్రశాంత నిలయ వాసులు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించవలసి ఉంది. కాబట్టి వారు పవిత్రమైన, నిరాడంబరమైన, క్రమశిక్షణాబద్ధమైన జీవితాలను గడపాలి. అంతే కదా, పుట్టపర్తిలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషిని మనం అక్కడ ఉండే పర్మనెంట్ సేవాదాలను కూడా గమనిస్తూ ఉంటాము. వాళ్ళు అస్సలు మాట్లాడుకోరు. మేము చాలా సార్లు క్యాంటీన్లలో చేశాము. క్యాంటీన్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వంటలు చేసే పర్మనెంట్ వాళ్ళండి అస్సలు నామస్మరణ వదిలిపెట్టారండి. అందుకని అంత రుచిగా చక్కగా అంతమంది లక్షల మందికి వాళ్ళు వడ్డించగలుగుతారు, వండగలుగుతారు. అసలు మేమందరం ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం, వాళ్ళని మమ్మల్ని చూసి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. సీరియస్ గా అంటే అట్లా మాట్లాడద్దు, అది కూడా సమాధానం చెప్పేవాళ్ళు. సాయిరాం అని పైకి కూడా అనేవాళ్ళు కాదనమాట. అంత లోపల లోపల నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉన్నది మేము అక్కడ గమనించాం. ప్రియమైన విద్యార్థులకు, శ్రీ సత్యసాయి కళాశాల విద్యార్థులకు చదివి వినిపించమని స్వామి వ్రాసే కొన్ని ఉత్తరాల గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ఆ విద్యార్థులందరికీ బాబాతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉండడం వలన మాయాజనిత అనేకత్వం యొక్క పునాది అయిన ఏకత్వం గురించి బాబా ఇచ్చే సన్నిహిత వివరణలను వినే అవకాశాలు వారికి ఎక్కువ ఉటచే ఈ ఉత్తరాలు వ్యక్తి ప్రపంచముల మధ్యను, ఆత్మ పరమాత్మల మధ్యను ఉన్న సంబంధముల గురించి బాబా చేసే ముఖ్య బోధనలు తెలియపరుస్తాయి. 1974 సంవత్సరము జన్మాష్టమి నాడు బృందావన్లోని శ్రీ సత్యసాయి కళాశాల విద్యార్థులకు బాబా ఈ క్రింది ఉత్తరాన్ని రాశారు. కొంతమందికి అది వింతగా అనిపించవచ్చునేమో, కానీ బాబా భక్తులకు ఆయన ఈ ఉత్తరాలను తానే స్వయంగా ఆంగ్లంలో వ్రాసారన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగించదు. ఈ ఉత్తరంలో బాబా ఇలా వ్రాశారు: రండి, అందరూ దగ్గరగా రండి, వచ్చి నాలో మిమ్మల్ని చూసుకోండి. ఎందుకంటే నేను మీలో నన్నే చూస్తున్నాను కనుక. మీరే నా జీవితం, నా ఊపిరి, నా ఆత్మ, అంతా మీరే. మీరంతా కూడా నా ప్రతిరూపాలే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించేటప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు. నన్ను నేను ప్రేమించుకోవడం కోసమే నా నుండి నన్ను నేను వేరు చేసుకున్నాను. నా ప్రియాతి ప్రియమైన బాలలు, మీరే నా నిజమైన ఆత్మ అని వ్రాశారు బాబా. ఒకే మాటతో తానే భిన్న రూపాలు గల ఈ విశ్వాన్ని అంతటిని సృష్టించానన్న ఏకోహం బహుశ్యాం బాబా ప్రకటనకు ఇది మరొక నిదర్శనం. విశ్వంలోని ప్రతి ప్రాణి అందలి చైతన్యము, ప్రేరణ, శక్తి తానేనని వివరించే మరొక ఉత్తరం నుండి ఇక్కడ ఉదహరిస్తున్నాను. నా ప్రియమైన బాలలారా, పక్షి మీ వద్ద ఉంటే రెక్కలు నా వద్ద ఉన్నాయి. పాదాలు మీ వద్ద ఉంటే పదం నా వద్ద ఉన్నది. కన్ను మీ వద్ద ఉంటే రూపం నా చెంత ఉంది. వస్తువు మీ వద్ద ఉంటే కళ నా వద్ద ఉన్నది. ప్రపంచం మీ వద్ద ఉంటే స్వర్గం నా వద్ద ఉంది. ఆ విధంగా మనం బద్ధులం. ఆ విధంగా మనం ముక్తులం. అలా ప్రారంభిస్తున్నాం, అలా ముగిస్తున్నాం. నేను మీలో, మీరు నాలో. బాహ్యంగా చూస్తే ఏదో చమత్కారంగా చెప్పినట్లు ఉన్నా దాని క్రింద నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలోనే ఉన్నాడు అనే సత్యనిధి ఉన్నది. అంతే కదండి. స్వామి భగవద్గీతలో కూడా విభూతి యోగం చూస్తున్నప్పుడు అర్జునుడు చెప్తాడు కదా, కొన్ని కోట్ల మంది ఆయనలోకి పోతున్నారు, కొన్ని వేల మంది, లక్షల మంది ఆయనలో నుంచి వస్తున్నారు. అట్లా మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అంతా నాకు మొత్తము ఆయన కలియుగ అవతారి అన్న పాట కనిపిస్తున్నది. బాహ్యంగా చూస్తే ఏదో చమత్కారంగా చెప్పినట్లు ఉన్నా దాని క్రింద నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలోనే ఉన్నాడు అనే సత్యనిధి ఉన్నది. సత్యాన్వేషణలో మానవుడు ఒక భాగం, ఒక ఖండం. సత్యాన్ని వెతికే కల్పన మాత్రమే. సున్నకు పక్కన పూర్ణ సంఖ్య వలె నిలబడి భగవంతుడు మాత్రమే మానవునికి విలువనిస్తాడు. మౌంట్ విల్సన్ నుండి గుస్తాఫ్ స్టాంబర్డ్
ఇలా వ్రాశారు, భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడం కోసమై ఒక యంత్రాన్ని నిర్మించే విధంగా ప్రాణుల యొక్క అభివృద్ధి కూడా అనేక విధములుగా ఉంటుంది. గతంలోని తన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని యంత్రం యొక్క ప్రయోజనాన్ని ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని తెలివైన వ్యక్తి మాత్రమే ముందుగా ఒక పథకాన్ని తయారు చేయగలుగుతాడు. ప్రకృతికి స్పష్టమైన దూరదృష్టి తెలివి ఉండటమే కాక నిర్మాణాత్మకమైన కార్యక్రమములను చురుకుగా చేపట్టగల సత్తా కూడా ఉంది. మనుష్యత్వం లేని ప్రకృతికి అటువంటి లక్షణాలు ఉండవు కనుక మనుష్య లక్షణాలు కల దేవుడు అన్న అభిప్రాయం కలగడానికి అది దారి తీసింది. పైన పేర్కొనబడిన బాబా ఉత్తరం అటువంటి భగవంతుని జ్ఞప్తికి తెచ్చేది. అంతే కదండి, రామావతారం కృష్ణావతారం ఆ ఎక్స్పీరియన్స్ తో మనల్ని అందరినీ కూడాను, అంటే ఆ రామావతారంలో ఉన్న దైవత్వము రాక్షసత్వం అంతే కలిపి పెట్టి ఆయన ఏమంటారు ఆయుధాలు లేకుండా గాను ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని మన ముందర నిలబడి మన ఎంత క్రమశిక్షణగా పెడుతున్నారు. మనలోని ప్రతి ఒక్కరి యథార్థ తత్వాన్ని తెలియచేస్తూ జన్మదినోత్సవమైన జన్మాష్టమి నాడు బాబా విద్యార్థులను ఉద్దేశించి వ్రాసిన ఉత్తరం యొక్క సారాంశం: ఓ ప్రియమైన విద్యార్థులారా, స్వార్థపరులై ప్రేమించలేక ప్రేమించబడక ఉండే మనుష్యులతో మెండుగా నిండి ఉన్న ఈనాటి ప్రపంచంలో ఆత్మాభిమానం అనబడే ఒక రకమైన నాస్తికత్వం ఇంచుమించు విశ్వవ్యాప్తమైన మతంలా వ్యాపించిపోయింది. సెల్ఫ్, ఆత్మ అంటే ఏమిటి? నేను అని చెప్పేది నిజమైన ఆత్మ కాదు, కాబట్టి నేను కాదు అని చెప్పేది ఆత్మ. అసలు ఈయనలాగా సింప్లిఫై చేసే చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. నిజమైన ఆత్మ నిస్వార్థమైనది. దానికి తన కొరకు అన్న ఆలోచనే ఉండదు. ఏదో ఒక విధంగా ఇతరులలోనే తన్ను తాను చూసుకోగలదు కనుక ఆత్మయే ఇప్పుడు తన్ను తాను మరిచిపోయింది. పవిత్ర ప్రేమ నిస్వార్థ ప్రేమే కనుక ఆత్మ కూడా నిస్వార్థంగా ప్రేమిస్తుంది. పవిత్ర ప్రేమ నిస్వార్థ ప్రేమే కనుక ఆత్మ కూడా నిస్వార్థంగా ప్రేమిస్తుంది. సత్యం నిస్వార్థ జ్ఞానం కనుక ఆత్మ కూడా నిస్వార్థమైన పట్టుదలతో సత్యాన్ని వెతుకుతుంది. లౌకిక చింతలన్నీ నిరోధింపబడుట నిశ్శబ్దతలోనే కనుక ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. మౌన ధ్యానంలో ఉన్నది ఆత్మే. ఎందుకనగా దేవునితో కలయిక ద్వారా లభించిన మనోజయమే మౌన ధ్యానము. ఆత్మ దేని మీద తీర్పు ఇవ్వదు, కానీ దాని విలువ కట్టును అది దేనితోనూ పోల్చదు. సూక్ష్మ పరిశీలన చేయదు, తన్ను తాను చూడదు కూడా. ఆత్మయే తన్ను తాను పూర్తిగా గ్రహించుకొని ఉండి కూడా వింతగాను అర్థం చేసుకున్న వీలు కాని విధంగా ఎప్పటికంటే మరింత తనకు తానుగాను, మరింత సంపూర్ణంగాను, మరింత వాస్తవంగాను ఉంటుంది. అదే నిజమైన ఆత్మ. ఈ పారాగ్రాఫ్ చాలా విలువగా ఉన్నది. కొంచెం అర్థం చేసుకుంటానికి కొంచెం నాబోటు దానికి కొంచెం కష్టంగా ఉంది. నేను ఇంకొకసారి చదువుతాను. పవిత్ర ప్రేమ నిస్వార్థ ప్రేమే కనుక ఆత్మ కూడా నిస్వార్థంగా ప్రేమిస్తుంది. సత్యము నిస్వార్థ జ్ఞానం కనుక ఆత్మ కూడా నిస్వార్థమైన పట్టుదలతో సత్యాన్ని వెతుకుతుంది. లౌకిక చింతలన్నీ నిరోధింపబడుట నిశ్శబ్దతలోనే కనుక ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అంతే కదండి, నిశ్శబ్దంలో ఆత్మ మనకి బాగా దగ్గరగా ఉంటుంది. మౌన ధ్యానంలో ఉన్నది ఆత్మే. ఎందుకనగా దేవునితో కలయిక ద్వారా లభించిన మనోజయమే మౌన ధ్యానము. ఆత్మ దేని మీద తీర్పు ఇవ్వదు, కానీ దాని విలువ దేనితోనూ పోల్చదు. దాని విలువ కట్టును అది దేనితోనూ పోల్చదు. సూక్ష్మ పరిశీలన చేయదు, తన్ను తాను చూడదు కూడా. ఆత్మయే తన్ను తాను పూర్తిగా గ్రహించుకొని ఉండి కూడా వింతగాను అర్థం చేసుకున్న వీలు కాని విధంగా ఎప్పటికంటే మరింత తనకు తానుగాను, మరింత సంపూర్ణంగాను, మరింత వాస్తవంగాను ఉంటుంది. ఇదే నిజమైన ఆత్మ. అందుకనే తన్ను తాను తెలుసుకోవటం అనేది మనం అందరం చేయాల్సినటువంటిది. అది నిశ్శబ్దంలోనే జరుగుతుంది అని మనకు తేటతెల్లం. భగవంతుడు అంటే ప్రేమే దైవం. అట్టి ప్రేమ నిస్వార్థమైనది. అన్ని విధములైన అహంభావములను, భేదభావములను అంతం చేస్తుంది. స్వార్థత్యాగము నేను అన్న వేరు భావన పరిపూర్ణమైన పరమాత్మతో ఐక్య భావనను దూరం చేస్తుంది. భగవంతుని ఉనికిని నిరాకరించడమే నాస్తికత్వం.
అందుచేత నాస్తికత్వం అంటే ఆ మతమునో కాదనటమో, భగవంతుని యొక్క సిద్ధాంతములను వ్యతిరేకించటమో కాదు. భగవంతుని తత్వమైన ప్రేమ పూరిత జీవితమును తిరస్కరించటము, అహంకార భరితమైన నేను అన్న భావమును అంగీకరించటము నాస్తికత్వం అనిపించుకుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రేమను నిరాకరించడము, స్వార్థాన్ని అంగీకరించి పెంపొందించుకోవడమే నిజానికి నాస్తికత. భగవంతుని చేరుకునే విధానమే స్వార్థ త్యాగము. దాని సారాంశము, పరమార్థము ప్రేమ. ప్రేమే దైవం కావటం చేత ప్రేమ మాత్రమే భగవంతుని వైపుకు నడిపించగలుగుతుంది. ప్రేమ దైవీ గుణం అయితే దానికి పూర్తిగా వ్యతిరేకమైనది, భగవంతునికి దూరం చేసే గుణము ద్వేషము. స్వార్థం ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేరు భావన పెంపొందించే ద్వేషం మనిషిలో తలెత్తుతుంది. అందుచేత భగవంతునికి దూరం చేసే ముఖ్యమైన లక్షణము స్వార్థమే. స్వార్థపూరితమైన పనులు. ప్రేమ పూర్తిగా నిస్వార్థమైనదే, భగవంతునికి దగ్గరగా చేసేదిగా ఉండాలి. నిస్వార్థమైన ప్రేమే దైవం. ప్రేమింపబడేవాడు మొదట అన్నదే దాని ప్రమాణం. వాని ఆనందమే ముందు, తరువాత నాది అన్నదే దాని పద్ధతి. భగవంతుడైన సాయికృష్ణుని స్మరించడం, స్వార్థాన్ని విస్మరించడమే ఆనందానికి మార్గము. ప్రేమపూర్వకమైన ఆశీస్సులతో శ్రీ సత్యసాయి. ఇవి రోజు చదువుకున్నాం అనుకోండి, మనం కూడా ఎట్లా ఉండాలి అట్లాగే ఉంటామన్నమాట. అటు ఇటు ఎటు మన మనస్సు చెంచలించదు. ఆయన 2 నేత్రములు. అమెరికాలో నివసించే ఒక భారతీయ జంటకు కలిగిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనుభవం ఇది. డాక్టర్ వైఎస్ తాతాచారి గొప్ప బయోఫిజిస్ట్. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత స్టాంఫర్డ్ యూనివర్సిటీలోను, కాలిఫోర్నియా యూనివర్సిటీలోను కొన్నాళ్లు పనిచేశారు. 1960వ సంవత్సరం ప్రారంభంలో డాక్టర్ల అనుమానం ప్రకారం ఆయన రొమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడ్డారు. తరువాత స్టాంఫర్డ్ లోని వైద్య శాస్త్ర నిపుణులు డజన్ల కొద్దీ ఎక్స్రేలు, బ్రెయిన్ స్కానింగ్, శస్త్రచికిత్స, రసాయన పరీక్షలు, మెదడులోని కంతులను బయాప్సీ చేయించడం వంటి ఎన్నో విధములైన పరీక్షలు చేసి ఆయనకు ఒక విధమైన క్యాన్సర్ వ్యాధి సోకిందని నిర్ణయించారు. మెడలో, ఎముకలలో, పిరుదులలో ఇలా అన్ని చోట్ల కూడా కంతులు ఏర్పడడం ఆ భయంకరమైన వ్యాధి లక్షణం. వైద్య శాస్త్రజ్ఞులకు కూడా అంతుచిక్కని మరణానికి దారి తీసే వ్యాధి అది. డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేసిన తరువాత జరిగిన సంఘటనల గురించి నాకు ఒక ఉత్తరం రాస్తూ తాతాచారి అందులో ఈ విధంగా తెలియచేశారు. నన్ను రకరకాల పరీక్షలకు గురి చేసి నాకు మహాభయంకరమైన వ్యాధి సోకిందని గుర్తించిన తరువాత డాక్టర్లు, అయ్యా, ఈ ప్రపంచంలో అద్భుతమైన వింతలు జరుగుతూ ఉంటాయి, అటువంటి మహాద్భుతమైన సంఘటన ఏదో మీకు జరిగి మీరు ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాము అన్నారు. 1960వ సంవత్సరంలో అనారోగ్యానికి గురి అయిన ఆయనకు రోగ నిర్ధారణ జరిగేటప్పటికి 1962వ సంవత్సరం ప్రవేశించింది. ఇక అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చి ఏదో వైద్యం చేయించుకుంటూ బంధువులతో కాలం గడపాలన్న కోరికతో ఆ భార్యాభర్తలు మద్రాసు చేరుకున్నారు. 1964వ సంవత్సరంలో పెల్విక్ బోన్స్ లో వ్యాధి ముదిరిపోవటం మద్రాసులోని డాక్టర్లు కనిపెట్టారు. ఆయన కాలేయం కూడా క్యాన్సర్ వ్యాధికి గురి కావడం జరిగిందని వారు ప్రకటించారు. ఏం జరిగిందో తాతాచారి ఈ విధంగా చెప్పారు. 1965లో నాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులను పొందాలని అనిపించింది. ఒక స్నేహితుని ద్వారా త్వరలోనే నాకు వారి వద్దకు వెళ్లే అవకాశం లభించింది. బాబా నన్ను, నా భార్యను ఆశీర్వదించి స్టాంఫర్డ్కు తిరిగి వెళ్ళిపోమ్మని, కావాలనుకుంటే ఎండోక్సన్ కూడా తీసుకుంటూ ఉండవచ్చని ఆదేశించారు. 1970వ సంవత్సరంలో మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళినప్పుడు అన్ని మందులను పథ్యం చేయటం కూడా మానివేయమని చెప్పారు. చూడండి, 5 సంవత్సరాలు, 65లో మళ్ళీ 70. వ్యాధి పూర్తిగా నయమవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యాధి మళ్ళీ సోకదని హామీ ఇచ్చారు. ఎన్ని పాటలు పాడైపోయిన తర్వాత కండిషన్ ఇది.
ఇప్పుడు ఆయన తరగని ఉత్సాహంతో ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాక తన అధ్యాపక వృత్తిని, పరిశోధనా కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆయన వ్యాధిని నయం చేసిన అద్భుత శక్తికి కృతజ్ఞతలు. ఈ మహాద్భుతమైన సంఘటన ఎలా సంభవమైందని బాబాను అడిగినప్పుడు, అతని వ్యాధి నయం కావడానికి నేను చేసిందల్లా అతనిలో ఆత్మవిశ్వాసాన్ని, తన్ను తాను బాగు చేసుకోవాలనే దృఢ సంకల్పాన్ని కలిగించడమే. భక్తుని యొక్క చెదరని విశ్వాసం వలన అభివృద్ధి చెందే నా ప్రేమ ఆశించిన ఫలితాన్ని అందించింది అని చెప్పారు. 3 సంవత్సరాల క్రితం బాబా ఆ దంపతులకు ఒక ఉత్తరం రాశారు. మై డియర్స్, భౌతికంగా మీ శరీరాలు చాలా చాలా దూరాన ఉన్నప్పటికీ మీ ఆలోచనలు మాత్రం సతతం సాయితోనే ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. నన్ను మీకు సన్నిహితం చేయడానికి ఆ ఎరుక, ఆ బంధం చాలు. ఆలోచనలకు అడ్డుగోడలు, అవధులు ఉండవు. అవి సముద్రాలను కూడా దాటి నన్ను చేరుకోగలవు. నేను లేకుండా ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరితోనూ, ప్రతి ఒక్కరిలోనూ నేను ఉన్నాను. ఇంతకంటే అష్యూరెన్స్ ఎవరిస్తారండి మనకి? శరీరాలు దగ్గరగా ఉండి ఆలోచనలు ఎక్కడో ఉంటే అటువంటి స్థితి తామర పద్మం చుట్టూ కప్పలు గెంతడం వంటిది. కానీ తుమ్మెదలకు తెలుసు ఆ పద్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అమృతాన్ని గురించి. అందుకే అవి త్వరగా పద్మంలోకి చేరిపోయి ఆ మకరందాన్ని ఆస్వాదించడం కోసం ఆతృత చెందుతూ ఉంటాయి. మన సోదరుడు మనందరికీ పద్మాలని పెట్టి ఆ మకరందం గోలండి ఇక్కడ ఉన్నది అని చెప్పి మనందరి చేత ఈ పుస్తకాలు చదివించి ఎంత కృతజ్ఞతలమై ఉన్నా కూడా ఏం తక్కువేనండి సార్ మీకు. మేము అందరం కూడాను ఎప్పటికీ కృతజ్ఞతలమై ఉంటాం. ఈ ఈ ఈ మహిళా డే సందర్భంగా మహిళలందరం కూడా సోదరుడికి గొప్ప ధన్యవాదాలు సమర్పించుకుంటాం. మా చేత ఈ పుస్తకాలు లేకపోతే మేము చదవము అసలుకి. అంటే పుస్తకం తిరగేసాను. అన్ని పుస్తకాలు, కొన్న పుస్తకాలు కానీ ఇంత డీటెయిల్ గా చదివిస్తున్నందుకు మీకు ఎప్పటికీ ఒక్కొక్క పారాగ్రాఫ్ కి ఒక్కొక్కసారి నాకు మీరే కనిపిస్తున్నారు. శరీరాలు దగ్గరగా ఉండి ఆలోచనలు ఎక్కడో ఉంటే అటువంటి స్థితి తామర పద్మం చుట్టూ కప్పలు గందడం వంటిది. కానీ తుమ్మెదలకు తెలుసు ఆ పద్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అమృతాన్ని గురించి. అందుకే అవి త్వరగా పద్మంలోకి చేరిపోయి ఆ మకరందాన్ని ఆస్వాదించడం కోసం ఆతృత చెందుతూ ఉంటాయి. బంగారు, మీ పట్ల స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉంది. నామం ఎక్కడ ఉంటుందో రూపం అక్కడే ఉంటుంది. చక్కటి చూడండి బంగారు, అందంగా, నమ్రతగా, వినయంతో ఉండే బిడ్డను తల్లి ప్రేమగా ఓ బంగారు తల్లి అంటాం కదా, ఓ బంగారు తండ్రి అంటాం కదా. కొడుకు కూతురు చెప్పిన మాట విన్నప్పుడల్లా మనల్ని కూడా స్వామి అంత కన్సర్న్ అన్నమాట, అంత ప్రేమ ఆయనకి. చక్కటి స్ఫూర్తితో, సంపూర్ణమైన ఆరోగ్యంతో మీకు అప్పగించబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సాయి ఎల్లప్పుడూ మీ చెంతనే ఉంటాడు. మీ జీవిత రథానికి సారథి అతడు. పవిత్రమైన మానసిక బలంతో నడపగలిగితే సుఖ దుఃఖాలనే సరుకుల బరువుతో ఎంతగా నిండిపోయినప్పటికీ మీ జీవిత నౌక ఆత్మ సాక్షాత్కారం అనబడే రేవుకు తప్పక చేరుకోగలుగుతుంది. నామస్మరణే డగ్ 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 మని వినిపించే మీ పిస్టన్ల శబ్దం. ప్రేమ ఆ నావను నడిపే చక్రం. విశ్వాసమే ఆ నావకు లంగరు. ఆత్మవిశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. కష్ట నష్టాల బారి నుండి మిమ్మల్ని సాయి ఎప్పుడూ రక్షిస్తుంటాడు. మీరిద్దరూ ఆయనకు 2 నేత్రాల వంటి వారు. స్వామి అనుగ్రహ వర్షాన్ని నిరంతరం మీపై కురిపిస్తాడు. మీలోనే ఉండి మీకు సరైన సలహాలను అందించి ఆయన మనల్ని సరిదిద్దుతాడు. మీకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నిమగ్నమై సక్రమంగా నిర్వర్తించడమే మీ వంతు. ఏమి చేసినా అది స్వామి పని అని గుర్తించుకోండి. స్వామి కార్యంగా భావించి మీ పనులను మీరు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆరోగ్యం, ఆనందం మీకు చేకూరుతాయి అని వ్రాశారు బాబా. ఒకసారి ఆర్ లాల్ అనబడే భక్తుడు బొంబాయి నుండి తనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని టెలిగ్రామ్ పంపించినప్పుడు బాబా, నీకు వచ్చిన నొప్పి గుండెకు సంబంధించినది ఎంత మాత్రం కాదు. ఏదో చిన్న అస్వస్థతను అంత గొప్పగా చెప్పవద్దు. నీ హృదయంలో శివశక్తి ఉంది. ఆ శివశక్తి ఎటువంటి అనారోగ్యాన్ని, ఆపదను కలగనివ్వదు. అందువలన సంతోషంగా ఉండాలి. ఈనాడు సాయిమాత నీపై అనుగ్రహాన్ని తన ప్రేమ చిహ్నంగా అందిస్తుంది. ఆ ప్రేమ నీకు ఆరోగ్యం, ఆనందం, శాంతి, ధైర్యం, తృప్తి కలిగిస్తుంది అని ఆయనకు వ్రాశారు.
భర్తను కోల్పోయిన ఒక హిందూ స్త్రీని ఓదారుస్తూ వ్రాసిన ఉత్తరంలో, అమ్మా, నీ భర్త భగవంతునిలో ఐక్యమైనాడన్న విషయం నీకు హఠాత్తుగా తెలిసింది. ప్రమాదంలో అతను మరణించాడన్న విషయం నీకు షాక్ను కలిగించి భయంకరమైన ఒంటరితనాన్ని కలిగించింది. హిందూ దేశపు స్త్రీలు తమ సర్వస్వము భర్తగానే భావిస్తూ ఎప్పుడు వారి ఆరోగ్యం, కీర్తి, మనశ్శాంతి పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ శరీరం పాంచభౌతికమన్న సత్యాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఎంత శ్రద్ధ వహించినప్పటికీ, ఎంత కాపాడుకున్నప్పటికీ ఈ శరీరం ఏదో ఒకనాడు పంచభూతాలలో కలిసిపోక తప్పదు. అంత తేలికగా పాడైపోయే అతి సున్నితమైన యంత్రం ఈ శరీరం. ఏ చిన్న అజాగ్రత్త కారణంగానైనా అది పాడైపోవచ్చు, నశించిపోవచ్చు. అతి జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకొని తన ఆయుష్ని పెంచుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవ్వరూ కూడా మృత్యువు నుండి తప్పించుకోలేరు. భగవంతుడు కూడా మానవాకృతి ధరించినప్పుడు చివరకు ఆ శరీరాన్ని ఏదో ఒక రోజున విడుచుటకై నిశ్చయిస్తాడు. జన్మ సంభవించినప్పుడు మృత్యువు దానిని అనుసరించక తప్పదు. పుట్టిన జీవికి మరణించడం తప్పనిసరి అయినప్పుడు అటువంటి మృత్యువుని గురించి విచారించడం తెలివిగల వారి లక్షణం కాదు అని బాబా అన్నారు. 10 సంవత్సరాల క్రితం గుజరాత్లోని ఒక భక్తునికి బాబా ఒక ఉత్తరం ఇలా వ్రాశారు. శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో 2 ముఖ్యమైన ప్రాథమిక సందేశాలు ఆచరించబడుతూ వస్తున్నాయి. ఒకటి మాతృదేవోభవ, రెండవది పితృదేవోభవ. ఇవి చాలా పవిత్రమైన ఆదేశాలు. తల్లిదండ్రులను అగౌరవపరచడము, నిర్లక్ష్యం చేసి అవిధేయతతో బాధించినప్పుడు నా ఆజ్ఞను కూడా మీరి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. నీ కుమారుడు నీ ఉనికినే గుర్తించలేనప్పుడు ఇక నన్ను మాత్రం ఎలా గుర్తించగలడు? ఎలా గౌరవించి పూజించగలడు? అటువంటిది అసంభవం. భగవంతునికి బాహ్యాడంబరములతో పని లేదు. ఆయన కేవలం అంతరంగం యొక్క పవిత్రతను మాత్రమే గమనిస్తాడు. దుర్మార్గంగా గడిపే జీవితం ప్రాణం లేని శరీరం వంటిది. సంస్కృతంలో ఈ శరీరమునకు దేహం అని పేరు. దేహము అంటే దహించబడునది అని అర్థము. ఆంతరంగిక పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వని వ్యక్తి శరీరం కేవలం దహించబడడానికి మాత్రమే పనికి వస్తుంది. అంతకు మించి మరి ఏ ప్రయోజనాన్ని ఆ శరీరం సాధించలేదు. అటువంటి శరీరం దైవానుగ్రహం పొందలేదు. విద్య యొక్క విలువ అది కలిగించే సద్గుణాలను బట్టి కొలవబడుతుంది. ఎందుకంటే అటువంటి సద్గుణ సంపద మాత్రమే సంతోషాన్ని, శాంతిని ప్రసాదించగలదు. సద్గుణములు లేని వ్యక్తి శవంతో సమానం. అంతకంటే కూడా హీనం. విద్య మనిషిలో చురుకైన విచక్షణ శక్తిని పెంపొందించాలి. కానీ నీ కుమారుని విద్య వికారమైన, నీచమైన ఆర్జనలాగా పరిణమించింది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అతి ముఖ్యమైన సద్గుణములు. నేను బోధించేది సత్యం, నేను జీవించేది ధర్మం, శాంతి నా వ్యక్తిత్వానికి గుర్తు, ప్రేమ నా స్వభావం అంటూ బాబా ఆ గుజరాత్ భక్తునికి ఉత్తరంలో వ్రాశారు. హాస్టల్ విద్యార్థులకు సాయిరామ్ అండి. ఇంకా కొంచెం చదవనా? 5 నిమిషాలు. ఓకే మేడం గారు, సాయిరామ్. ఓకే సాయిరామ్. ఓకే. హాస్టల్ విద్యార్థులకు స్వామి అందించిన 2 సందేశాలు. మనసుంటే మార్గం లభిస్తుంది అన్నది సంపూర్ణ సత్యం. మొట్టమొదటి సంకల్పం మీ స్వంతం. అది భగవంతుని ఆమోదం పొంది బలపడాలి. అది భగవంతుని సంకల్పంగా మారేదాకా మానుకొనుటకు ఇష్టం లేని ఒక ఆట ఆడుతున్నట్లుగా మీరు కనిపిస్తారు. మీరు కోరుకుంటే మీరు ఆడే ఆటను మార్చివేయవచ్చును. మీరు బలహీనులు, నిస్సహాయులు కారు. శక్తి, బలం అంతా మీలోనే ఉన్నాయి. ఏకాగ్రతతో సంకల్పించినప్పుడు భగవంతుని దృష్టి కూడా మీపై పడుతుంది. కానీ మీరు అటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం లేదు. సాయి పరిహాసం చేయటం లేదు. ఆయన పూర్తి బాధ్యతతో అనుభవాల లోతు నుండి సేకరించిన సత్యాలకు వివరణ ఇస్తున్నారు. చూడండి, అన్ని పరిస్థితులలోనూ దైవ సంకల్పమునందు నమ్మకం ఉంచు, దానికి లొంగి ఉండు. మనం కొంచెం ఫెయిల్ అవ్వంగానే మనకి భగవంతుని మీద కూడా విశ్వాసం పోగొట్టుకుంటుంటాం. ఇది అవుతుందా కాదా అని డైలమాలో పడుతూ ఉంటాం.
చూడండి స్వామి ఎంత ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. దానికి లొంగి ఉండు అనగా సత్య దర్శనము, ఆద్యంతము లేని ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకొనుట అని అర్థం. అందుచేత నీ ఆత్మ యొక్క స్వాభావిక శక్తి ప్రకాశములను జాగృతము చేయుటయే దీనికి నిజమైన పరిష్కారము. అలా చేయండి విద్యార్థులారా. మీరు వాస్తవంగా ఎప్పటికీ మారని, నశించని శాశ్వత సత్య స్వరూపాలు. ఎప్పటికీ జయం మీదే అగుగాక. ఎంత చక్కటి ఆశీస్సులతో బాబా. రెండవ ఉత్తరం. బాలలు, దైవం యొక్క ఉనికిని గుర్తించగలిగినప్పుడు మాత్రమే మనం ఈ ప్రపంచానికి నిజమైన శాంతిని అందించగలము. ప్రపంచంలో శాంతిని, సమైక్యతను సాధించడం కోసం అనేక మంది గొప్ప నాయకులు కృషి చేస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇందులో వారు విజయం సాధిస్తున్నట్లుగా మాత్రం సాయికి ఎటువంటి సూచన కనిపించడం లేదు. మన మనసులలో అంతర్ముఖం గావించి అసలైన ఆనందానికి మూలమైన శాశ్వతమైన ఆ సుఖ స్థానాన్ని, భగవంతుని ఉనికిని గుర్తించగలగడం ద్వారా మాత్రమే అసలైన శాంతిని ప్రపంచానికి అందించగలుగుతాము. మనలోని ప్రతి ఒక్కరి హృదయంలోనూ నివసించే దైవమే అందుకు ఆధారం. ఈ ప్రపంచానికి అంతటికీ మూలమైన శక్తి, ఆధారం ఆ దైవమే. మీలోని ప్రతి ఒక్కరూ ఆ దైవం యొక్క స్వరూపాలే. నిజానికి మీరు సత్ చిత్ ఆనంద స్వరూపులు. కానీ మీరు ఆ అసలైన సత్యాన్ని మరిచిపోయారు. ఇప్పుడు మీరు ఆ సత్యాన్ని గుర్తించండి. సాయి ఆనందిస్తున్న విధంగా మీరు కూడా శాశ్వత ఆనందాన్ని పొందగలిగే వరకు, అసలైన సత్యం గోచరించే వరకు ఆ సత్యాన్ని గురించి మీరు మీ మనసులలో ధ్యానంలో నిమగ్నం చేయండి. అప్పుడే మీకు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఆశీస్సులతో బాబా. పండిత వీరభద్ర శర్మ గొప్ప పేరెన్నిక గన్న వైదిక విద్వాంసుడు, వేద పండితుడు. పవిత్రమైన వేదాలు, ఉపనిషత్తుల గురించి చక్కటి భాషా వాక్చాతుర్యములతో గంటల కొద్దీ వేలాది మంది ప్రజల ముందు అనర్గళంగా ప్రసంగించగల గొప్ప వక్త. చక్కగా బుర్ర కథలను చెప్పగలగడమే కాక శాస్త్రబద్ధంగా సంస్కృతంలో ఆయన సాయి గీత, పూజా విధానముల గురించి వ్రాశాడు. వీరభద్ర శర్మ గారు హిమాలయ ప్రాంతంలోని బద్రీనాథ ఆలయాన్ని సందర్శించడానికి బాబాతో కూడా వెళ్ళిన బృందంలో ఆయన కూడా ఉన్నాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, ఎంత విద్వాంసుడు, పండితుడు అయినప్పటికీ అతడు ఎంతటి దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడేవాడంటే, ఒక రోజున ఇలా తనను ఆపదల వెంట ఆపదలకు గురి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నందుకు బాబాను నిందించాడు. ఆ బాధ భరించలేక ఆయన భార్య ఈ పరిస్థితినంతా తెలియజేస్తూ బాబాకు ఒక ఉత్తరం రాస్తే బాగుంటుందని సూచించింది. స్వామి ఆశీస్సులు ఆ దుర్భర పరిస్థితులను తప్పక చక్కపరచగలవని ఆమె ఆశించింది. కానీ శర్మ ఆమె మాటలను పెడచెవిని పెట్టాడు. మన నమ్మకాన్ని నిర్దాక్షిణ్యంగా వమ్ము చేసిన బాబాను మన ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా ఏ విధంగానూ ప్రార్థించడానికి వీలు లేదు అని పెట్టాడు. ఈ సంఘటన 1962 సంవత్సరం జనవరి నెల 20వ తారీఖున ప్రశాంతి నిలయానికి 800 మైళ్ళ దూరంలో ఉన్న కాకినాడలో జరిగింది. అయితే గాయపడ్డ అతని దురహంకారం గురించి బాబాకు తెలుసు. 1962 జనవరి 23వ తేదీకి అందేలా బాబా వీరభద్ర శర్మకు స్వయంగా ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలోని విషయాలను తరువాత శర్మ నాకు తెలియజేశాడు. తన మార్గం నుండి తప్పిపోతున్న వారిపై, తప్పుత్రోవన పోయే వారిపై బాబా కురిపించే ప్రేమను, విచారగ్రస్తులై నిరాశ చెందిన వారికి తమలో గుప్తంగా దాచబడి ఉన్న ఆత్మశక్తిని, స్థైర్యాన్ని గురించి తెలియచెప్పి వారికి కలిగించే ధైర్యాన్ని, అజ్ఞానం నుండి, మోహం నుండి విముక్తులను చేయడానికి బాబా అనుసరించే విధానాన్ని గురించి తెలియజెప్పే సంక్షిప్త గీత ఆ ఉత్తరం. ఎంత బ్రహ్మాండమైన ఉత్తరం చూడండి. ప్రియమైన చిరంజీవి వీరభద్రం, నువ్వు భద్రం, భద్రమే కదా, ఇదేమి భద్రం స్వామి అని నువ్వు అడగవచ్చు. ఆ ప్రశ్న సహా అంతే కదా, తినటానికే లేకపోతే ఇంకా భద్రం ఏమిటి? జీవితం సాఫీగా, సుఖంగా, ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాగినంత కాలం భగవంతుని మర్చిపోయి అదంతా తన ప్రతిభేనని అనుకుంటాడు మానవుడు. ఒకవేళ జీవన స్రవంతిలో అవాంతరాలు, అడ్డంకులు ఎదురై కష్ట నష్టాలు సంభవించినప్పుడు, హృదయం వ్యధాభరితమైనప్పుడు ధైర్యాన్ని కోల్పోయి దుఃఖించడము మానవుని బుద్ధి బలహీనతకు చిహ్నాలు కావా?
ప్రియమైన భద్రం, నీవు కూడా సామాన్య మానవుడివే. అందుచేతనే అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలకు నీవు నిరాశతో కృంగిపోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి మానవ జీవితం ఎడతెగని ఆనంద ప్రవాహం, రూపుదాల్చిన అమరత్వం అయినప్పటికీ మానవుడు మనోబుద్ధి అహంకారాల చపలత్వానికి లొంగిపోయి ఆత్మజ్ఞానం నుండి వైదొలుగుతున్నాడు. మాయా మోహజనితమైన ఈ సంసార సాగర కల్లోల తరంగాలపై ఆందోళన, ప్రశాంతత, సుఖము, దుఃఖము, విచారము, ఆనందము అనే భ్రాంతిలో మునుగుతూ తేలుతూ పడుతూ లేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ మిథ్యా ప్రపంచంతోనూ అవాస్తవికమైన తన కోరికలతోనూ బాధపడుచున్నాడు. తాత్కాలికమైన ఈ కష్టాలను నష్టాలకు అంతగా ఎందుకు కృంగిపోయి తికమడకు పడిపోతున్నావు? నీ యథార్థ తత్వమైన ఆత్మతత్వాన్ని నీచమైనదిగా ఎంచి దాన్ని కాదనుకుంటున్నావన్నది జ్ఞప్తికి తెచ్చుకో. వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు నిన్నింటినో అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని మెదడులో భద్రపరుచుకున్నావు, కానీ మూర్ఖుడైన మోటువాడిలాగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఏ ఆధారము లేనట్లుగా నీ దురవస్థలకు రోధిస్తున్నావు. ఇటువంటి వైఖరి నీవు ఇన్నేండ్లుగా సేకరించిన పాండిత్యానికి తగనిది. నీ విజ్ఞానం ద్వారా నీవు శక్తిని, ధైర్యాన్ని తెచ్చుకొని ఉత్సాహంతో పవిత్రమైన ఆలోచనల్ని పెంపొందించుకోవాలి. కేవలం బీదరికమనే ఒక్క కష్టమో నిన్నింత బలహీనునిగా, పిరికివానిగా చేసిందా? మానవుల యొక్క అన్ని విధములైన వ్యాధులను, చింతలను దూరం చేయగల ధన్వంతరి వంటి నా నామం నీ వద్ద ఉన్నది. నీ నాలుకపై ఆ నామం ఆనందంగా నృత్యం చేయించడానికి బదులు నీవు ఈ నష్టాలకు, కష్టాలకు, విచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నావు? ఎంతో శాస్త్ర పాండిత్యంని పొంది ఉన్న నీవు దాని విలువను గుర్తించడం కానీ, అది నీకు అందించగల ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం కానీ చేయటం లేదు. మొట్టమొదట ఇది నీకు ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. విజ్ఞానాన్ని సంపాదించాననే తృప్తితోనూ ఆ పాండిత్యం యొక్క అత్యుత్తమ ప్రయోజనం వాక్చాతుర్యంతో ధారాళంగా ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రమే అని భావించి నీవు కాలం గడుపుతున్నావు. అందుకు ఫలితంగా నిరాధారమైన అర్థం లేని కష్టాలకు, అపనమ్మకాలకు గురి చేయబడుతున్నావు. నిజం చెప్పాలంటే ఈ కష్టాలన్నీ ఆకాశంలో తాత్కాలికంగా వచ్చిపోయే మేఘాల వంటివి. వీటి కారణంగా ఆత్మ నీకు ప్రసాదించే ఆనందం ఏమాత్రం తరిగిపోదు. ఈ సత్యం పట్ల దృఢమైన విశ్వాసం పెంచుకో. ఎడతెగని ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని ధ్యానించడం చేత స్వాతంత్రం, సంతోషం, శాంతి పొందవచ్చునని నీకు తెలియదా బంగారు? అది తెలుసుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో కలిగే నష్టాలు, ఎదుర్కొనే సమస్యలు నీపై ఎందుకు ప్రభావం కలిగిస్తాయి? ఇతరులకు నీతులు చెప్పడం చాలా తేలిక, కానీ చెప్పిన దాంట్లో ఆచరించగలగడం, తద్వారా లభించే ఆనందాన్ని అనుభవించగలగడం చాలా సాధ్యమైన విషయం. మనందరికీ చెప్తున్నట్టే ఉన్నది ఉత్తరం. స్వామికి అంతా తెలుసు. యుగ యుగాలుగా మానవుడు పూజించే అన్ని నామాల, రూపాల అవతారమే స్వామి అని అందరికీ ప్రతి ఉపన్యాసంలో ఘంటాపదంగా చెప్తున్నావు. కానీ నీకు కష్టం ఎదురయ్యేసరికి సత్యాన్ని నీ జీవితంలో నిరూపించాలన్నది మర్చిపోయావు. నాకు తెలియదనుకుంటున్నావా? ఆ రోజున నిన్ను నీవు కించపరుచుకొని నీ తండ్రిని సహాయం అర్థించడానికి సిద్ధపడి వెళ్ళబోతున్నప్పుడు నీ భార్య మన కష్టాల గురించి స్వామికి ఉత్తరం రాద్దామన్న సలహా ఇవ్వటం నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఉత్తరం రాయడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని ఆమెతో ఎందుకన్నావో నిన్ను అడగాలని అనుకుంటున్నాను. అందుకు కారణం కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా ఇతర విషయాలను కూడా ఆమె నాకు వ్రాస్తుందేమోనని అనుకున్నావు కదూ. ఆమె వ్రాస్తే తప్ప ఏ విషయాలు నేను తెలుసుకోలేనని అనుకుంటున్నావా? పిచ్చి బంగారు. రామచంద్రాపురం వెళ్ళి గీతా ప్రవచనాలు చేసి అక్కడి నుంచి ఉత్త చేతులతో తిరిగి వచ్చావన్న విషయం నాకు తెలియదా? ఏళ్ల తరబడి నీలో పాదుకుపోయిన బుర్ర కథ చెప్పే అలవాటు నీ పురాణ ప్రసంగాలలో కూడా చోటు చేసుకోవడం వలన నీ ఉపన్యాసాలు శ్రోతలను ఆకట్టుకొనలేకపోతున్నాయి. ఆ అలవాటు పోగొట్టుకోవడం అంత సులభం కాదు. సహనంతో ప్రయత్నించి నిదానంగా అలవాటును పోగొట్టుకోవడానికి ప్రయత్నించు. విద్య నేర్చే పద్ధతిలోని ఈ భాగాన్ని నీ దృష్టికి తీసుకురావాలన్నదే నా ఉద్దేశం. నీ ప్రయత్నాన్ని నీవు చేయకుండానే నీ పాండిత్యాన్ని, అనుభవాన్ని నిందించుకుంటూ విచారించడం, బాధపడడం ఎందుకు? ఈ లోకాలన్నిటినీ పోషించి భరించగల నాకు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించడం కష్టమైన పని, భారం ఏమాత్రం కాదు.
నీకు కొన్ని పాఠాలు నేర్పడం కోసమే ఇలా నీకు కొన్ని కష్టాల పరంపరను కలగచేశాను. చదవటం మాత్రమే ముఖ్యం కాదు, నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం కూడా ముఖ్యమే. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉండడు. నీరు పోయాలన్న ఉద్దేశమే లేకుంటే అతని మొక్కలను నాటి ఉండేవాడే కాదు. ఎంత బాగా సమాధానం చూడండి. జీవుని, ఆత్మను, వ్యష్టిని, సమిష్టిని, మనిషిని, దైవాన్ని గుర్తించగల ముఖ్య సూత్రం ఇదే. ప్రతి ఇంటిలో స్వామి నామం స్మరించబడుతున్నదని, ఇంటింటా స్వామి రూపం ఆరాధించబడుతున్నదని నీవు ప్రచురించావు. ఆ చిన్న విషయమే నీకు ఆనందాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు తెలుసుకో, ఈ ప్రపంచం అంతటా ప్రతి అంగుళం అంగుళం కూడా సాయి నామం ఆనందాన్ని నింపుతుంది. అప్పుడు ప్రజలు అంతా సాయిమయం, ఈ జగమంతా బాబామయం అంటూ పాడుతారు. ఈ పూర్ణత్వం నిస్సందేహంగా గుర్తించబడుతుంది. ధైర్యంగా, ఆనందంగా జీవించు. నీకు అప్పచెప్పబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. మానవుని భగవంతుని చెంతకు చేర్చే ధర్మ, అర్థ, కామ, మోక్షములనే 4 మార్గముల ద్వారా సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నించు. ఈ మార్గాలలో కృషి చేయడానికి నీవు నిర్ణయించుకుంటే పర్తి ప్రభువు తనంతట తానే నిన్ను చేరుకొని నీకు ఉన్నతమైన స్థాయిని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత బంగారు, నీ స్వయం శక్తిని పురికొల్పే సూత్రాన్ని వెదకి సంపాదించు. నేను నిన్నటికీ విడువను, నిన్నెప్పటికీ మర్చిపోనంటే మర్చిపోను. నీవు డబ్బు గలవారని నిందిస్తున్నావు. ఈ చెడ్డ అలవాటును మానుకో. ధనికులనే కాదు, నువ్వు ఎవరిని ఏ విధంగా కూడా అగౌరవపరచకూడదు. వారిలో అహంభావం పెరిగితే వారే బాధపడతారు. అది నిన్ను ఎందుకు బాధిస్తుంది? సాయి అందరి హృదయ నివాసి అన్న విషయం గుర్తుంచుకో. అందుచేత ఇతరులను నిందించడం అంటే అది సాయిని నిందించడమే అన్న విషయం తెలుసుకో. నీ శ్రీమతికి, పిల్లలకు నా ఆశీస్సులను అందించు. నీ పట్ల నాకు గల ప్రేమానురాగాల కారణంగా ఇంత పెద్ద ఉత్తరం రాశాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎప్పుడు సాధన చేయటం, అనుభవం పొందడంలోనే నీ దృష్టిని కేంద్రీకరించు. ఇట్లు నీ హృదయ నివాసి సాయి అని వ్రాశారు స్వామి వీరభద్ర శర్మకు ఉత్తరం. మనందరికీ కూడా రాసినట్టేగా అనిపిస్తున్నదండి. స్వామి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు ఈ మహిళా దినోత్సవం రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడాను నా హృదయపూర్వక ఆశీర్వచనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ప్రేమపూర్వక సాయిరా. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళకు స్వామి ఇచ్చినటువంటి ఒక వరాన్ని, ఆ కోరికను తీర్చడం ఒకటి క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను సాయిరా. ఒక గోదావరి ఖనిలో మేము సింగరేణిలో ఉన్నప్పుడు, గోదావరి ఖనిలో మేము ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా టైలర్స్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు సర్వీస్కి వచ్చినా కూడాను ఇక్కడ చిన్న హాస్పిటల్లో కానీ, జనరల్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీలో కానీ ఇస్తారు. ఎప్పుడైనా టైలరింగ్ పనులే ఇస్తుంటారనమాట. అయితే ఆ సోదరి, ఆమె పేరు గుర్తులేదు, చాలా సంవత్సరాల క్రితంది. అయితే ఆమె సోదరి ఎప్పుడు కూడాను స్వామిని ఒకటి కోరుకునేదిట, నేను కుట్టింది ఏదైనా స్వామి నువ్వు వాడుకుంటే బాగుంటుంది, నీ వాడుకునే వాటిల్లో ఉంటే బాగుంటుంది, నా కుట్టు నీ పాదాలకు చేరాలి అని చెప్పి ఎప్పుడు కోరుకునేదన్నమాట. ఎప్పుడు స్వామి అంటే మేము 11వ సంవత్సరం 2011 స్వామి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేమందరము స్వామి సర్వీస్లో ఉన్నామన్నమాట. నేను బేకరీలో పనిచేస్తున్నాను, ఆమెమో సూపర్ స్పెషాలిటీలోనే పనిచేస్తున్నది. అయితే ఆమె రోజు ఏడ్చేది అనమాట, స్వామి మీరు ఇప్పుడు హాస్పిటల్లో కూడా వచ్చేసారు, ఇక నా కోరిక ఇక తీరదు అని చెప్పి అనుకునేదిట. అయితే మేము ఉన్నప్పుడు మా బేకరీలో డౌనట్స్ తయారు చేసి ఆమె సృహ తప్పి పడిపోయింది అనమాట. ఆమె చెన్నూరు నుంచి వచ్చింది, ఒక స్త్రీ, చిన్నది, 40 ఏళ్ల లోపే ఉంటుంది, 2 పిల్లల తల్లి. ఆమెకు కొంచెం హార్ట్ ట్రబుల్ ఉన్నది కానీ ఏం చూపించుకోలేదు అనమాట, చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఆమెను తీసుకొని నేను ఆ గ్రూప్ లీడర్ని, అయితే నేను ఆమెను తీసుకొని నేను మెయిన్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీకి వెళ్ళారనమాట. వెళ్ళి ఆ కార్డియాలజీలో ఆమెను చేర్పించి ఆమె పరీక్షలు అయిన దాకా ఉండి ఆమె అడ్మిట్ చేసేసుకున్నారు. ఇది వెంటనే ఆపరేషన్ కేసు అని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. సరే నేను అక్కడ దాకా వచ్చా కదా, స్వామిని చూద్దాము, హాస్పిటల్లో ఉన్నారు, ఒక స్వామి దర్శనం ఎలా చేస్తారేమో, సేవాదళి కదా అని చెప్పి నేను ఇంకెవరిని పర్మిషన్ అడగలేదు, పైకి వెళ్ళిపోయినాను. స్వామి ఎక్కడున్నారు అని ఎంక్వైరీ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయినాను. స్వామి రూమ్ ముందరికి వెళ్ళిపోయినాను. కర్టెన్స్ అన్ని వేసి ఉన్నాయి.
అక్కడ ఎవ్వరు లేరు. అయితే ఒక సేవాదళ్ళు ఇంకొక ఆమె అక్కడే దండం పెట్టుకొని వెళ్ళిపోండి నిశ్శబ్దంగాను అని సైగ చేసింది. అయితే అక్కడే సాష్టాంగం పెట్టుకొని కొంచెం సేపు దుఃఖపడి, ఇంకా స్వామి తొందరగా రావాలి అని కోరుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చున్నా నేను. కూర్చొని మళ్ళీ కిందకొచ్చేసేసాను. కిందకొచ్చేస్తే మా ఈమె ఈ టైలర్స్ వీళ్ళ కుటుంబం ఆమె నా ఎదురుపడి నన్ను గట్టిగా పట్టుకున్నదనమాట. హగ్ చేసుకొని, "అక్క, అక్క నీకు మంచి విషయం చెప్తాను. నా స్వామి నా కోరిక తీర్చారు" అంటే, "అదెట్లాగు" అంటే, స్వామికి దిండు పిల్లోలు పెద్దవవుతాయి అని చెప్పి చిన్న పిల్లో చిన్నది తయారు చేశారనమాట అప్పటికప్పుడు స్వామికి. తయారు చేస్తే దానికి పిల్లో కవర్ కుట్టాల్సొచ్చిందిట. అయితే ఒక వైట్ క్లాత్ తీసుకొని ఎవరు కుడతారని ఈమె దగ్గరికొచ్చిందిట. "స్వామి పిల్లో కవర్ కుట్టాలి. నువ్వది కుట్టి పెట్టు" అని చెప్పి. చూడండి అసలు స్వామి ఎంత ప్రేమ అంటే చూడండి. చిన్న చిన్న కోరికలు స్వామి తీరుస్తాడు అనుకుంటాం గానీ, ఆయన ఎంత కన్సర్న్ అంటే ఇంత చిన్న కోరికనమాట. ఆ పిల్లో కవరు ఆమె కుట్టటానికి ఆమె దగ్గర తెల్ల దారం లేదు. ఎంత వింతంటే తెల్ల దారం కోసం ఆ క్లాత్ దండం పెట్టుకొని అక్కడ పెట్టుకొని దారం కోసం పోతే ఎవ్వరు దారం దొరకలేదుట. మళ్ళీ తిరిగొచ్చేటప్పటికి ఈ నర్స్ ఏం చేసింది, క్లాత్ ఇక్కడ పెట్టి ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిందని కోపంతో ఆ క్లాత్ పట్టుకొని వెళ్ళిపోయిందిట. ఈమె తెల్ల దారంగా పెట్టుకొచ్చుకునేటప్పటికి ఇక్కడ క్లాత్ లేదు. ఎంత పెద్దగా ఏడ్చేదిట. ఇట్లా నాకు ఇచ్చి కూడా "నువ్వు ఇట్లా తీసుకెళ్ళిపోయినావా స్వామి" అని చెప్పి. ఈ లోపల మళ్ళీ ఆమె వచ్చింది. "ఎక్కడికి పోయినావు? ఎవరైనా తీసుకుపోతారేమోనని నేను పట్టుకొని తిరుగుతున్నాను. తొందరగా కుట్టు తీసుకుపోతానని" ఆమె చేత కుట్టించుకొని అది తీసుకుపోయి స్వామికి దిండు గలీబు వేశారనమాట ఆ రోజు. అది చెప్పిందనమాట. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది ఆ సంఘటన మాత్రము. అంటే స్వామి మనం చిన్నదా, పెద్దదా కాదు. మనం ఏది కోరుకున్నా గూడా అంటే రెప్ప ఉంటుంది చూడండి. గుడ్డుని కాచే రెప్ప అనమాట ఆయన. అంతకంటే గొప్పగా ఉండే అవయవం ఏది రెప్ప మన మన హృదయవాసి అంటే ఆయనే అంతరంగవాసి. ఈ ఈనాటి అవకాశం సత్సంగానికి అవకాశం ఇచ్చినటువంటి సోదరుడికి అనేకమైనటువంటి ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను. సాయిరాం. ప్రేమపూర్వక సాయిరాం అందరికి. కోటేశ్వరరావు గారు సాయిరాం. ఓం సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీకిరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఇప్పటిదాకా చెప్పినటువంటి మేడం గారు కూడా సమయస్ఫూర్తిగా అంటే కొన్ని విషయాలు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి కొన్ని విషయాలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఏదైనా సరే భగవంతుడు సృష్టికర్త అని మనందరికి తెలుసు. భగవంతుడి తర్వాత మనం పక్కన పెడితే, సృష్టిని సృష్టించేటువంటి భగవంతుడిని మనం పక్కన పెడితే, తర్వాత సృష్టికర్త స్త్రీమూర్తి మాత్రమే. అంటే ఆ భగవంతుడే ఇన్ని సృష్టి కార్యాలను మనం చేయగలుగుతామో లేదో, కాబట్టి మనకు ఒక ప్రతినిధి ఉంటే మంచిది. ఎంత మినిస్టర్ గారికైనా ఒక పర్సనల్ సెక్రటరీ కావాలి, తప్పదు. ఒక ఆంతరంగ కార్యదర్శి అంటాను దాన్ని ఆయన్ని. అలాంటి ఆంతరంగ కార్యదర్శిగా భగవంతుడు నియమించుకున్నటువంటి మూర్తి స్త్రీమూర్తి. మరి ఒక మనిషిని ఒక చిన్న ఏదైనా సరే ఏదైనా మిగతా జీవులన్నింటినీ చేయటానికి ఒక రోజు పట్టినప్పుడు ఈమెకు సుమారు 6 రోజులు ఆ పేరు పడిందని చెబుతారు. అంటే ఒక స్త్రీమూర్తిని ఒక రూపుదిద్దటానికి ఆమెకు ఎన్ని లక్షణాలను ఏర్పరిచి ఆ లక్షణోపేతమైనటువంటి సలక్షణమైనటువంటి స్త్రీమూర్తిని సృష్టించడానికి భగవంతుడికి మన 24 గంటలు చాలా ఒక కోటేశ్వర మాస్టర్ని తయారు చేయాలంటే ఒక రోజు సరిపోతుంది ఆయనకి. కానీ ఒక స్త్రీమూర్తిని తయారు చేయాలంటే 6 రోజులు పేరు పెట్టిందని చెబుతారు. అంటే ఎన్ని రకాలమైనటువంటి విశేషమైన లక్షణాలని పొదిగి ఒక వజ్రాలహారాన్ని రకరకాల వజ్రాలతో పొదిగి అందమైనటువంటి ఒక ఉంగరంగా తీర్చిదిద్దినటువంటి విధంగా అలాగే స్త్రీమూర్తిని తీర్చిదిద్దారని మనకు అక్కడక్కడ మన గ్రంథాల్లో కనబడుతుంటుంది. ఒక 100 మంది పురుషులు ఉంటేటండి దాన్ని సత్రంగా మార్చొచ్చుట. సత్రం అనొచ్చు తేలిగ్గా 100 మంది పురుషులు ఉంటే. కానీ ఒక్క గృహము అనాలి అంటే మాత్రం ఒక గృహిణి ఉండాల్సిందేట అండి. అందుకని చెప్పాడు, నగృహం గృహమిత్యాహోహో గృహిణి గృహముచ్యతే గృహంతు గృహిణీహీనం అరణ్య సదృశం మతం అని చెప్పారు. అసలు ఏదైనా సరే ఒక ఇల్లు అనాలి అంటే ఇల్లాలు ఉంటేనే ఆ ఇంటిని ఇల్లు అనాలటండి. గట్టిగా చెప్పాలంటే గృహిణి ఉన్న ఇల్లు మాత్రమే గృహము, ఇల్లాలు ఉన్నటువంటి ఇల్లు మాత్రమే ఇల్లు.
ఒకవేళ ఆ ఇల్లాలు లేనటువంటి గృహం ఏదంటే సాక్షాత్ అడవేనన్నాడండి. అలాంటి ఒక ప్రామాణికమైనటువంటి స్థానం గృహిణిది. అందుకని మన స్వామివారు కూడా గృహం అమ్మాయి అంటారు. ఆ పదంలోనే ఆయన వాడుకుంటారు. గృహం అమ్మాయి, గృహలక్ష్మి. ఏమయ్యా మీకు గృహలక్ష్మి వచ్చిందా అని అడుగుతుంటారు ఆత్మీయులైనటువంటి మరి పెద్ద పెద్ద వాళ్ళని. ఎంతో మంది గట్టి గట్టి స్పీకర్లు కూడా చెప్పుకున్నారు, ఏమండి స్వామివారు మీ గృహలక్ష్మి వచ్చిందా అని అడిగేవారు అని. అంటే అంత గౌరవం ఇచ్చారు ఆయన. కాబట్టి ఆ స్త్రీ యొక్క గౌరవాన్ని ఆ విధంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేతి లక్ష్మి క్షమయాధరిత్రి భోజ్యేషు మాతా సైనేతురంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని అని. అంటే పురాతన అర్థాల్లో కాకుండా అధునాతన అర్థాల్లో కనుక చేసుకున్నట్టయితే ఒక కార్యేషు దాసి, తన ఇంటిని చక్కదిద్దుకుంటేనే తృప్తి పడేటువంటి గృహిణులు కొంతమంది ఉంటారు. అంటే చాలా మంది పని మనుషుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎంత ఏదైనా సరే చివరికి తన యొక్క తుది మెరుగులు తన చెయ్యి పడందే తృప్తి పడినటువంటి స్త్రీలు, తృప్తి పడేటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. అంటే ఒక చిన్న వంట పని దగ్గర నుంచి ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి స్త్రీలు కూడా మనం చూసాం. శత్రువులను గడగడలాడించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళని చూసాం. శత్రువులతో పోరాడినటువంటి అహల్యాబాయిని చూసాం, దుర్గావతిని చూసాం. ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ఇటీవల స్త్రీ చరిత్రలో మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళంతా కూడా అది కార్యేషు దాసి. అంటే తమ యొక్క ఏదన్నా ఒక పని అప్పచెప్తే ఆ పనిలో 100% నిమగ్నమయ్యేటువంటి ఒక సద్గుణం స్త్రీలలో ఉంటుంది. అందుకనే అంత గొప్ప మాట అనాల్సి వచ్చింది అక్కడ. స్వయంగా చేసేస్తేనే ఆ దాస్యతనం ఉన్నట్లు లెక్క. ఎవరి చేతనో చేస్తే దాసి అని అనడానికి అవకాశం లేదు. అలాంటి ఒక గృహ కార్యాల దగ్గర నుంచి రాజ కార్యాల దాకా ప్రతి పనిని తనపై వేసుకొని దాన్ని ముమ్మూర్తుల శ్రద్ధతో చేసినటువంటి నారి ఆమె. కరణేష్ మంత్రి అన్నాం అంటే ఒక మరి చిన్న విషయం అయినా సరే పిల్లలకి భోజనం పెట్టేటువంటి పని దగ్గర నుంచి ఒక పెళ్లి పేరంటం నిర్వహించేటువంటి బృహత్తరమైనటువంటి వివాహ కార్యక్రమం నిర్వహించేటువంటి పెద్ద పని వరకు కూడా మనసు పెట్టి ఆలోచించగలిగినటువంటి మూర్తి స్త్రీమూర్తి. ఇది చిన్న పని ఆఫ్టర్ ఆల్ అనుకోదు. ప్రతి చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే తన యొక్క శాయశక్తులని శక్తి సామర్థ్యాలన్నీ కూడా పణంగా పెట్టి మంత్రాంగాన్ని నేర్పి ఆమె నిర్వహించగలిగినటువంటి స్థితి. రూపేతి లక్ష్మి. మన ఇంట్లో ఎంత సేద తీరి ఆఫీసులకు వెళ్ళి నానా హైరాణపడి మరి రాజకార్యాలు నిర్వహించి రకరకాలు ఉంటాయి మగవాళ్ళలో డ్యూటీస్. అందరి డ్యూటీలు సక్రమంగా అంత తేలిక ఉండవు. అంత హైరాణపడి వచ్చినటువంటి ఒక భర్త ఇంటికి రాగానే చక్కగా బొట్టు పెట్టుకొని ఆ పట్టు చీర కట్టుకొని ఆ గాజులు అవన్నీ చూసి ఆ లక్ష్మిని చూస్తే సాక్షాత్ శ్రీలక్ష్మిని చూసినట్టుంటే ఆ చేసిన పనంతా కూడా మర్చిపోయేటువంటి ఔదార్యం ఉంటుంది. అలాంటి ఉదారమూర్తి త్రిమూర్తి. క్షమయాధరిత్రి. సహనంలో రెండే ఉన్నాయి సంకేతాలు. భూమి కంటే సహనమైంది లేదు. మీరు ఎన్ని గుణపాలు వేసి గుచ్చినా సరే భూమి మీ జోలికి రాదు, మిమ్మల్ని అందు. అలాగే సహనం కూడా, సముద్రం కూడా అంతే. సముద్రానికి కూడా సహనం ఎక్కువ. కానీ రెండింటిని త్రోసి రాదని శ్రీమూర్తికున్నటువంటి ఆ క్షమ గుణం ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండదండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా తాను తిన్నా తినకపోయినా పిల్లలు భర్త తింటే తనే తిన్నట్టుగా భావించి వారి యొక్క ఆనందాన్ని తన యొక్క ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ ఎంతో ఆత్మతృప్తి పడేటువంటి మూర్తి శ్రీమూర్తి. ఇక ఎవరికైనా పెట్టుపోతల్లో అన్నపూర్ణలాగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నారు. అలాగే మరి ఒక దాంపత్య జీవనంలో కూడా ఎంతో మధురమైనటువంటి మరి అనుభూతుల్ని అందించేటువంటి శ్రీమూర్తి. ఈ విధంగా 6 కర్మలు స్త్రీలకు ఉంటాయని చెప్పారు. ఇవన్నీ కూడా పాత సూత్రాలు అయినప్పటికీ మంచి అధునాతనమైనటువంటి భావాలు ఇప్పటికి కూడా ఎన్ని మనం దాని నుంచి సేకరించగలిగితే అన్ని సేకరించడానికి అవకాశం ఉంది. అలాంటి ఈ పోస్టు, ఈ 6 ఉద్యోగాల పోస్టు ఇంకా ఏ మూర్తికి లేదు, శ్రీమూర్తికి మాత్రమే ఉన్నది. ఏదైనా అలరించాలంటే అంటే అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది. అన్నం దానాత్ పరం దానం అన్నాడు. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెడితే అంతకంటే తృప్తి ఉండదు లేదు.
అన్నపూర్ణ అంటాడు. కాబట్టి మరి మగువేగా మగవారికి మధుర భావన అనేటువంటి కూడా మనకు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి ఈ జీవన జీతి అని కూడా మనకు ఉన్నది. అలాంటి స్త్రీమూర్తులు ఎక్కడైతే గౌరవించబడతారో ముక్కోటి దేవతలు కూడా ఆనందిస్తారు అని కూడా మనకు ఒక చోట చెప్పబడింది. ఎక్కడైతే స్త్రీ అనాదరానికి గురవుతుందో, నిరాదరింపబడుతుందో అక్కడ చిన్న పని కూడా ఏం లేదు, ఎంతో పని అక్కర్లా, ఆ చిన్న పని కూడా విఫలం అవుతుందని చెప్పారు. కాబట్టి మనం అంతా కూడా సాయి బాటలో ఉన్నాం కాబట్టి, సాయి మాటను వింటున్నాం కాబట్టి, మన సంసారాల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా అలాంటి ప్రతిపత్తి మనం ఇవ్వాలి, అలాంటి ఆదరాన్ని మనం అందించాలి, అలాంటి ఆదరాన్ని మనం పొందాలి. మనం ఏదైనా సరే పొందాలి అంటే ముందర ఇవ్వాలి, ఇస్తేనే మనకు వస్తుంది. అది మరి పెట్టిన వాడిగా పుడుతుంది అని మనకి సామెత కూడా ఉంది. అలాంటి నారీమణిని మనం వాళ్ళ యొక్క స్థానాన్ని గుర్తించి సత్వరజస్తమో భూయిష్టమైనటువంటి స్త్రీమూర్తిని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. వందనీయ నిరంతరం అని చెప్పాడు అక్కడ ఒక చోట. ప్రతి స్త్రీమూర్తిని మనం పొద్దున్న లేస్తే నమస్కారం చేయాలి అన్నాడు. దేనిగా చేయాలి? అట్లా చేయదగినటువంటి వాళ్ళు ఎవరో ఇక్కడ చెప్పారు. అరుంధతి, అనసూయ, సావిత్రి, జానకి సతి, తేజస్విని చ పార్వతి కూడా చెప్పారండి. అరుంధతి, అనసూయ, సావిత్రి, జానకి, మరి తేజస్విని చ పాంచాలి, వీళ్ళందరినీ కూడా వందనీయ నిరంతరం అని చెప్పాడు. అంటే కేవలం వాళ్ళ పేర్లు చెప్పినప్పటికీ ఇక్కడ మనం అధునాతనమైనటువంటి ప్రపంచంలో మనం అన్వయించుకుంటే ఇలాంటి వందనీయులైనటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. కొంతమందికి ఎదురుగా లేచి నమస్కారం చేస్తేనే ఆ రోజు మన పనులు పూర్తయిపోతాయి. ఒక ఆమె ఎదురొస్తేనే ఎంత కష్టమైన పైన సరే అవలేలుగా అయిపోతుంది ఆ పని, ఆమె కనుక ఎదురొస్తే. అలాంటి శ్రీమూర్తులు, అలాంటి తపస్సంపన్నులు, మనస్వినులు, తపస్వినులు, యశస్వినులు అంటారు వాళ్ళని. అలాంటి మనస్విని కానీ, తపస్విని కానీ, యశస్విని కానీ అయినటువంటి స్త్రీమూర్తి మనకి ఎదురుగా వస్తే చాలు, రోడ్డు మీద ఎదురుపడ్డ చాలు, మనకు ఆ రోజు మనకు కార్యక్రమం పూర్తయినట్టే. ఇలాంటి అనుభూతులు మన నిజ జీవితంలో ఎన్నో చెబుతాం. రామాయణానికి ఇంకో పేరుంది, సీతాయాహ చరితం అని ఒక పేరుందండి. రామాయణం అంటాం అందరం, అది కూడా ఇతిహాసాల్లో దానికి ఒక ప్రాధాన్యం ఇచ్చాం. కానీ సీతాయాహ చరితం అని ఉంది. అంటే దీన్ని ఎవరు మనం వాడం. సీతాయాహ చరితం మహత్ అని మనకు వాల్మీకి అంతటి వాడు దానికి ఒక నామకరణం చేశాడు. అంటే ఏం రాముని యొక్క చరిత్ర అనొచ్చుగా, సీతాయాహ చరిత్రం దేనికి అనాల్సి వచ్చింది అంటే అక్కడే గొప్పతనం ఉంది. ఆ స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి స్థానం ఆ రామాయణంలో ఉన్నది. ఆ ఒక రామాయణం మొత్తానికి కూడా కీలకమైనటువంటి స్థానము ఆ సీత. నిజంగా సీతగా కోరినటువంటి ఒకే ఒక కోరిక, రామాయణంలో ఒకే ఒక కోరిక కోరిందా. ఆమె ఎప్పుడు నెక్లెస్లు కానీ, వడ్డాణాలు కానీ, చెవికీలు కానీ, కమ్మలు కానీ ఏం అడగలేదు. ఏమంటే కాస్త నాకు ఆ బంగారు లేడి కావాలి అంది. సరే, అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ ఆపస్తమన్న విపత్తి కాలే జియోహి స్వామి మెల్లాపవంతి అని చెప్తాడు రామాయణంలో. నిజంగా అదే రాముడికి తెలుసు, అది మాయలేడి అని తెలుసు, బంగారు లేడి కాదని తెలుసు. కానీ అంత బంగారు లేడిలాగా మోహపడింది ఆమె. కానీ జీవితంలో నో అన్నావా? ఆమె కోరిన వివాహం అయిన తర్వాత ఆమె కోరినటువంటి నెంబర్ 1 కోరిక ఏమిటంటే ఆ బంగారు లేడి కావాలండి. దానికని అంతటి రాముడు కూడా, అంతటి అవతార పురుషుడు కూడా, అంత భూత భవిష్యత్ వర్తమానాల యొక్క దర్శనీయుడైనటువంటి సరే ఆయన నో అని లేకపోయినాడు. ఎప్పుడైతే నో అని లేకపోయినాడో ఆయన కూడా మానవ మాతృడిలాగా తథాపి రామో లులుభే మృగాయ, అలాంటి మృగం తేవటం కోసం పరిగెత్తేనా. నిజంగా తెలుసు అది కాదు, నీకు అక్కర్లేదు, అది బంగారు లేడు కాదని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ రాముడు కూడా కోరిన ఎంతసేపటికి కోరని కోరిక కోరింది, ఇన్నాళ్ళకి కోరిక కోరింది కాబట్టి ఆ కోరికను తీర్చాలి అని ఆ భార్య యొక్క మనోరథాన్ని మరి తీర్చడం కోసం పరిగెత్తినటువంటి మహానుభావుడు. మరి మహనీయుడైనా సరే మాననీయుడైనా అయినాడు, ఎన్నో బాధపడాల్సి వచ్చింది. దాని మూలానే ఇదంతా కూడా కథ అంతా జరిగింది. అందుకని సీతాయాహ చరితం మహత్తని అనాల్సి వచ్చింది. ఇంకొక చిన్న విశేషం చెబితే, ఓంకారం మనందరికీ తెలుసు. అకారము శ్రీరాముడికి ప్రత్యేక, ఉకారము
సీతకు ప్రతీక, ఏమండి మకారము లక్ష్మణుడికి ప్రతీక. అంటే రామాయణ సంబంధమైనటువంటి ముగ్గురు పురుషులు ఆ ఓంకారంలో ఇమిడి ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఓం అంటే మనం ఆ రామాయణానికి కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా, ఎక్కడైనా సీతారామ లక్ష్మణులు అంటాం మనం, ఎక్కడైనా సరే ఏ ఫోటోలో అయినా సరే ఆ ముగ్గురు కనబడతారు. ఇంకా హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణులు కనబడుతూ ఉంటారు, ఇంకా కొన్ని విశేషంగా. అలాంటి అకారము శ్రీరాముడికి, ఉకారము సీతామాతకు, మకారము లక్ష్మణుడికి సంకేతమై ఆ ఓంకారానికి ఒక అద్వితీయమైనటువంటి స్థానం వచ్చింది. అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఓమిత్యాక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ ప్రయాతి జగందేహం ప్రయాతి పరమాంగత్యం అని చెప్పాడు. అలాంటి ఓంకారాన్ని నువ్వు తలిస్తే చాలు, ఏం అక్కర్లేదు, ఏ మంత్రాలు అక్కర్లేదు, ఏ తంత్రాలు అక్కర్లేదు, కేవలం ఓంకారాన్ని. అందుకని మనం 21 సార్లు ఓంకారం మినిమం చేస్తే కానీ మన నగర సంకీర్తన ప్రారంభం కాదు, మన మందిరంలో భజన ప్రారంభం కాదు. అందుకని ఆ ఓంకారం అంత విశిష్టమైనటువంటి స్థానం అన్నమాట. ఓంకారంతో ప్రారంభం అవుతాయి మనకంతా కూడా. అలాంటి ఓంకారాన్ని నిన్ను తరిస్తుందయ్యా అని ఓం ఇచ్చేక అక్షరం బ్రహ్మ అని దానికి పెద్ద హైలైట్ చేసి చెప్పడం జరిగింది. చూడండి, ఒక పొద్దున్నే తులసి మాత, ఆమె కూడా స్త్రీకి ప్రతీక. ఆ తులసి ఆ స్త్రీకి నమస్కారం చేసుకోమన్నాడు. యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అని చెప్పాడు. తులసి మాతను నమస్కారం చేయడం వల్ల యన్మూలే సర్వతీర్థాన్ని, మీరు ఎప్పుడైతే ప్రయాగరాజ్, ఆరాజ్, ఈరాజ్, ఎన్నో తీర్థాలు తిరుగుతున్నాం మనం, అన్ని తీర్థాలు కూడా మూర్తిభవించినటువంటి తల్లి తులసి మాత. యన్మధ్యే సర్వదేవతా, ఏ ముక్కోటి దేవతలు అయితే మనం ముచ్చటబిడి కొలుస్తున్నామో ఆ ముక్కోటి దేవతలంతా కూడా మూర్తిభవించినటువంటి మూర్తి తులసి మాత. యదగ్రే సర్వ వేదాశ్చ, అనంత వైవేదా, వేదాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాం. ఆ వేదాల యొక్క సారం అంతా కూడా ఇముడ్చుకొని మనకు మంచి మంచి ఫలాలను ఇచ్చేటువంటి తల్లి తులసి మాత. అమ్మా, అలాంటి తులసి మాత నీకు నమస్కారం అని చెబుతున్నాం. ఇక్కడ కేవలం తులసిత్వం నమామ్యహం అని చెప్తున్నప్పటికీ ఇక్కడ తులసిలో ఒక స్త్రీమూర్తి అనేటువంటిది ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇన్ని సులువైనటువంటి మార్గాలు, ఇన్ని సులువైనటువంటి సూత్రాలు మనకు చెప్పి ఆ స్త్రీకి యొక్క ఉన్నటువంటి ఔన్నత్యానికి, అభ్యుదయానికి, అభ్యున్నతికి మనకు ఎన్నో విశేషాలు మనకు చెప్తున్నారు. చూడండి, అనన్య దర్శన ప్రాచ ఏ పశ్యంతి తపోధన జగత్కృతయ తీర్థాన్ని వైర్దుష్టాన్ని సంగమహ అని చెబుతున్నాడు. అంటే అన్ని కూడా ఒక స్త్రీమూర్తులైన ఉన్నాయి. మరి ఎంతో విశేషమైనటువంటి అనుభూతులు మనం ఆ స్త్రీల యొక్క చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు అని కూడా ఇక్కడ చెబుతున్నాను. ఒక చిన్న సినిమాలో చదువు రానటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు మనలో. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో నిరక్షర కుక్షులైనటువంటి స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం బాధపడాల్సిన పనేం లేదు. అక్షరం లేనంత మాత్రాన వాళ్ళ దగ్గర తెలివితేటలు లేవని కాదు. వాళ్ళు చేసేటువంటి ఆలోచనలు కానీ, వాళ్ళు చేసేటువంటి భావనలు కానీ, తలంపులు కానీ చదువుకున్న వాడికి కూడా ఒక్కోసారి తట్టవు. అంత అమేయమైనటువంటి నిరక్షర కుక్షులైనటువంటి మేధావులు మన స్త్రీమూర్తుల్లో కోట్లాది మంది ఉన్నారు. చెబుతుందనమాట ఒక సినిమాలో, చదువు రాని వాడవని దిగులు చెందకు అని ఒక పాట ఉంది. దాంట్లో అడవి నెమలికి ఎవరు నాట్యం చెప్పాడు. అడవిలో ఉన్న నెమలికి ఎవరు నాట్యం నేర్పారు? నదిలో ఉన్నటువంటి చేపకి ఎవరు ఈదటం నేర్పారు? అప్పుడే పుట్టినటువంటి లేగదోడకి ఒక 2 రోజుల్లోనే అంబా అనేటువంటిది తెలివితేటలు ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా చదువు అక్కర్లేదు. ఏమయ్యా, చదువులయ్యా నిధానములు కావు. నీ దైవత్వాన్ని గుర్తించేటువంటి ఏ చదువు అయితే ఉంటుందో అదే నిజమైనటువంటి చదువు అని కూడా మనకు చెప్తున్నారు. ఇలా ఎన్నో విశేషాలు మరి స్త్రీమూర్తుల గురించి చెప్పడం జరిగింది. అలాగే మరి తపోవనాన శరవాణి ద్రష్టమిచ్చామి రాఘవ గంగా తీర్థ నిష్టాని ఋషీణాం పుణ్యకర్మణ. అడక్కడక్కడికి ఏమండి, నేను ఋషి తీర్థాలు ఆ అరణ్యాల్లో నివసించాలని కడుపుతో ఉన్నప్పుడు అడిగాను, ఏమ్మా నీకేం కోరికలు ఉన్నాయి కోరండి అంటే ఆ తపోవనాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఉండాలని కోరింది ఆ పాపం తల్లి. నిజంగా దానివల్ల కూడా మరి ఆమె ఎన్నో విశేషాలు తెలుసుకొని గమనీయమైనటువంటి పుత్రుల్ని కానీ వాళ్ళని ఒక రాజమాత కాబట్టి ఆమె మరి ఎంతో సూర్యులుగా, వీరులుగా, ధీరులుగా తీర్చిదిద్ది చివరికి
తండ్రితో పునఃసమాగమ వేళలో ఎంతో మురిసిపోయినటువంటి తల్లి మాతృమూర్తి మన సీతామాత. ఆ విధంగా మరి స్త్రీల గురించి చెప్పాలి అంటే ఎన్నో విశేషాలు మనకు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇప్పటికే చాలా సమయమైంది. చివరిగా ఒక పాయింట్ చెప్పి స్వామివారు అన్నటువంటి ఒక్క మాట చెప్పి నేను నిర్మిస్తాను. స్త్రీ అబల కాదు అన్నారు స్వామి. యమునితో పోరాడి తన పతి ప్రాణాలను తిరిగి సంపాదించుకున్నటువంటి సావిత్రి ఏమన్నా అబలటయ్యా? ఏమి అబల అబల అంటారేంటి? అబల కాదు. త్రిమూర్తుల్ని పసిపాపలుగా మార్చి వారితో ఆడుకున్నటువంటి అనసూయ ఏమైనా అబలటయ్యా? నో. సూర్యోదయాన్ని నిలిపివేసి తన పతి ప్రాణాలను రక్షించుకున్నటువంటి సుమతి ఏమైనా అబల? నో. 13 సంవత్సరాలు తన పతులతో కూడి అనేక కష్ట నష్టాలని దుఃఖాలని సహించి భరించి సాధించినటువంటి ద్రౌపది ఏమైనా అబలటయ్యా? నో. 14 సంవత్సరాలు శ్రీరాములతో అరణ్యాలకి ఎగి కాలం గడిపినటువంటి సీత ఏమైనా అబల? రాజయోగి జనక మహారాజుతో సర్వశాస్త్రాలని ఉపనిషత్తుల గురించి వాదించినటువంటి గార్గి ఇది షీ అబల? నో. కాబట్టి అలాంటి స్త్రీమూర్తులు ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు. భారతదేశం అంటేనే విదేశీయులకు చాలా ప్రేమ. మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అన్నా, వాళ్ళ యొక్క కట్టు అన్నా, బొట్టు అన్నా, మరి మనకి మన మందిరాలకి ఎంతో మంది ఇతర దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ మనలాగా ఉంటే మనం వాళ్ళలాగా తయారవడానికి మనం ఉత్సుకత పడుతున్నాము అంటే మీరు ఇక్కడ అన్ని విశేషాలు గ్రహించండి. ఆ విధంగా ఇక్కడ కొన్ని విశేషాలు మాత్రము మన సమయానుకూలంగా చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీమూర్తులందరికీ ఇక్కడ మన దాంట్లో 95% స్త్రీమూర్తులు ఉన్నారు. ఆ 95 స్త్రీమూర్తులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పిస్తూ మరి ఎప్పటికైనా సరే స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి, అభ్యున్నతిని గుర్తించాలి, వారి యొక్క ఔదార్యాన్ని గుర్తించాలి, వాళ్ళకి తగినటువంటి మర్యాదనిస్తే చాలు. ఏ మణులు మాణిక్యాలు అక్కర్లేదు, వజ్రాల హారాలు అక్కర్లేదు, ఏ వడ్డాణాలు ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి హారాలు ఏమి వేయక్కర్లేదు. వారికి ఒక్క మాట ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తే, ఒక మాట ద్వారానే వాళ్ళని ఆదరంగా పలకరిస్తే వారు యావత్ ప్రపంచాన్ని కూడా మోసి భుజస్కంధాల మీద మోసి మన యొక్క పరపతిని ప్రతిష్టని పెంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఒక వంశ ప్రతిష్టకి ఒక స్త్రీమూర్తి కారణము. ఒక కులం వెలగాలి అంటే ఒక స్త్రీమూర్తి కావాలి. ఒక పిల్లలు మంచి పిల్లలుగా మనం కితాబ్ ఇవ్వాలి అంటే మొట్టమొదటి తల్లిని ప్రశంసించాలి. ఈ విధంగా తల్లి దగ్గర నుంచి ఎన్నో కోణాలు, ఒక సూర్యుని దగ్గర నుంచి ఎన్నో కిరణాలు బయటకు వెళ్ళినట్టుగా ప్రతి స్త్రీమూర్తి యొక్క మరి ఆ మనో వికాసం నుంచి ఎన్నో కిరణాలు బయటకు వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సూర్యుడు ఏ విధంగా అయితే వెలుగిస్తున్నాడో ఒక స్త్రీమూర్తి కూడా మరో సూర్యుడిలాగా తన కిరణ ప్రసారం ద్వారా సమాజానికి వెలుగునిస్తోంది, వికాసాన్ని ఇస్తోంది, జ్యోతుల్ని వెలిగింపజేస్తోంది, సమాజాన్ని ప్రఫుల్లం చేయగలుగుతోంది. అలాంటి స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అలాంటి స్త్రీమూర్తులందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గురు పత్నికి అభివాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ సాయిరాం.